Yeah. Hi everyone. Thanks for joining the session. సో yesterday మనం డిఎసిపి మన ఎన్వైర్న్మెంట్ లో మన కంపెనీ ఎన్వైర్న్మెంట్ లో డిఎసిపి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని రియల్ టైమ్ గా ఒక ప్రాజెక్ట్ చేసేసాం. క్లియర్. డిఎసిపి ఇంప్లిమెంట్ చేసాం, వెరిఫై చేసుకున్నాం, అంతా ఓకే. నౌ మీ కంపెనీ ఉంది, మీ కంపెనీలో రౌటర్ ఉంది. ఇది ఎస్బీఐ బ్రాంచ్ కదా, ఇట్స్ ఎన్ ఎస్బీఐ బ్రాంచ్ ఆఫీస్. ఇట్స్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్, ఇట్స్ ఎస్బీఐ బ్రాంచ్ ఆఫీస్, పింక్ కలర్ లో ఉన్నది. నౌ ఈ ఎస్బీఐ బ్రాంచ్ ఆఫీస్ లో ఉండే రౌటర్ ఎస్బీఐ రౌటర్. నౌ ద థింగ్ ఈస్, ఇవన్నీ మీ కంప్యూటర్స్. మరి యాక్చువల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? దీస్ యూజర్స్ పీసీ1, పీసీ2, పీసీ3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? అంటే ఇక్కడ పీసీ1 నుంచి నేను పింగ్ చేయాలి. నేను గూగుల్ పింగ్ చేసే గూగుల్, ఈ ఫేస్‌బుక్ పింగ్ చేసే ఫేస్‌బుక్, ఏదైనా సరే ఇంటర్నెట్‌లో ఉండే ఏ ఐపీ అడ్రెస్ అయినా సరే, లేదంటే ఏ వెబ్‌సైట్ అయినా సరే నేను యాక్సెస్ చేసుకుంటే యాక్సెస్ అవ్వాలి నాకు. ఇక్కడ ఎస్‌బీఐది అప్లికేషన్ ఉంటుంది కదా! ఎస్‌బీఐ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! అవన్నీ యాక్సెస్ అవ్వాలి ఎస్‌బీఐ బ్రాంచ్ వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. మనం డీఎస్‌సీపీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని నేర్చుకున్నాం. ఇప్పుడు యాక్చువల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓవరాల్‌గా ఎంటర్‌ప్రైజ్ ఇప్పుడు మనం చేసేబోయేది ఎంటర్‌ప్రైజ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి ఎంటైర్‌గా. సో, చాలా మంది బ్యాంక్స్‌లో వర్క్ చేస్తుంటారు. అంటే బ్యాంక్‌లోనే ఉండరు వాళ్ళు. వాళ్ళ కంపెనీ నెట్వర్కింగ్ కంపెనీ ఒక చోట ఉంటుంది, హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో. వాళ్ళు ఈ బ్యాంక్స్‌కి టై అప్ అయి ఉంటారు. ఆల్ ఎస్‌బీఐ బ్యాంక్స్ కానీ, ఎల్ఐసీ ఆఫీసెస్ కానీ అన్నిటికి. సో, వాళ్ళ దగ్గర స్మాల్ నెట్వర్క్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే వీళ్ళు ట్రావెల్ అయ్యి అక్కడికెళ్ళి ఇష్యూస్ రిజాల్వ్ చేసి వస్తుంటారు. ఇది జరుగుతుంటది జనరల్‌గా. ఇవి ప్రాజెక్ట్స్ ఉండేవి. సో, ఇప్పుడు ఒక సింపుల్ బ్యాంక్ ప్రాజెక్ట్ నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ స్మాల్ ఎంటర్‌ప్రైజ్ ప్రాజెక్ట్. ఓకేనా? సో, ఇక్కడ ఏంటి, ఈ పీసీ1కి ఇంటర్నెట్ రావాలి. సో, జనరల్‌గా ఈ ఆర్1 ఉంది కదా! మన బ్యాంక్‌లో ఉండే రౌటర్ ఏదైతే ఉందో ఆ రౌటర్ జనరల్‌గా ఏం చేస్తుంది, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటుంది. సపోజ్ మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఉంది గదా! ఎయిర్‌టెల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుందనుకోండి బ్యాంక్. ఓకే. ఇంటర్నెట్ వస్తుంది. వాట్ ఇఫ్ ఎయిర్‌టెల్ వెంట్ డౌన్? ఏమన్నా ఎయిర్‌టెల్ ఏదైనా ఇష్యూస్ వచ్చి ఎయిర్‌టెల్ డౌన్ అయితే బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని ఆగిపోతాయి. వాళ్ళు డైలీ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, రైట్? క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. విత్‌డ్రా అంటే క క వచ్చిన కస్టమర్స్‌కి డబ్బులు ఇవ్వడం గాని, క్రెడిట్ చేసుకోవడం గాని. సో, వాళ్ళకి ఇంటర్నెట్ లేకుంటే పని జరగదు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళకి ఇంటర్నెట్ కావాలి. కొంతమందైతే ఈవినింగ్ 8 వరకు కూడా వర్క్ చేసేవాళ్ళున్నారు బ్యాంక్‌లో. అవునా? బిల్స్ అన్ని ఎంటర్ చేసేసి. సో, బ్యాంకు సిస్టమ్‌లో వాళ్ళకి ఇంటర్నెట్ కంపల్సరీ కావాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఎయిర్‌టెల్ కనెక్షన్ తీసుకున్నాం. సడెన్‌గా ఎయిర్‌టెల్ ఏమైనా అయితే ఏంటి? రైట్? సో, అందుకే 2 ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటాం. ఒకటి ఎయిర్‌టెల్, ఒకటి టాటా. అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. సో, స్టార్టింగ్‌లో ఈ రెండిట్లో ఏ కనెక్షన్ బాగుందో ఈ కంపెనీలో ఈ ఎస్‌బీఐ బ్రాంచ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా! ఇంటర్నెట్ కనెక్షన్ అయితే బాగొస్తుందో ఫస్ట్ ఆ పాత్‌ని ప్రైమరీగా చేసుకుంటాడు. సెకండ్‌ది సెకండరీగా ఉంటుంది. సో, ఇది ఇది ఎలా జరుగుతుందనేది నేను చెప్తా. ఓకే. సో, ఇప్పుడు మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా నేను ఇంటర్నెట్‌లో చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అన్నిటిని నేను చెప్పలేను కాబట్టి మనం కామన్‌గా చూడండి, ఇది నా కంప్యూటర్ కదా! నా కంప్యూటర్. సో, నేను చూసాను పింగ్ 8.8.8 గూగుల్ పింగ్ చేస్తే పింగ్ అవుతుంది. అవునా? గూగుల్ పింగ్ చేస్తున్నా పింగ్ అవుతుంది ఇంటర్నెట్ ద్వారా. సో, సిమిలర్‌గా నేనేమనుకుంటున్నాను, ఇక్కడే గూగుల్ రౌటర్ తీసుకొని, ఇది సర్వర్‌గా అనుకోని దీనికి ఒక ఐపీ అడ్రెస్ ఇచ్చేసి, ఇప్పుడు నేను పింగ్ చేయాలి. సో, జస్ట్ నేను అన్నిటిని రియల్ టైమ్‌లో చూపించలేను కాబట్టి, ఒకటే ఒక వెబ్‌సైట్ చూపిస్తాను. అదే గూగుల్ వెబ్‌సైట్. మీకు ఓకేనా అది? రియల్ టైమ్‌గా. ఓకే సో, సార్. ఇక్కడ కాన్సెప్ట్స్ అన్నీ నేను రియల్ టైమ్‌గానే చెప్తాను. థియరిటికల్‌గా ఓకే. చెప్పను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకునే ముందు అసలు ఇది ఎందుకొచ్చిందనేది చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! ఇప్పుడు నేను ఆర్1లో ఉన్నా. ఓకే. ఇప్పుడు ఆర్1లో ఉన్నా. ఆర్1 నుంచి నేను 8.8 పింగ్ చేస్తే నాకు గూగుల్ పింగ్ అయినట్టే. సో, ఫస్ట్ నీ బ్యాంక్ రౌటర్ నుంచి నువ్వు పింగ్ చేసుకోవాలి. తర్వాత నీ సిస్టమ్ నుంచి పింగ్ అవుతుంది. నీ సిస్టమ్ నుంచి ఆర్1 గేట్‌వే పింగ్ అవుతుంది. మనం 1.100 పింగ్ చేసి చూసినాం. నీ సిస్టమ్ నుంచి రౌటర్‌కి కనెక్షన్ బానే ఉంది. మరి రౌటర్ నుంచి గూగుల్ ఐపీ 8.8 పింగ్ అవ్వాలి. సో, పింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, ఈ సో, సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఉంది గదా! ఈ పీసీ1 ఉంది గదా! పీసీ1లో నువ్వు పింగ్ 8.8.8 అని ఇచ్చావు. వాట్ ఈస్ ద సోర్స్ ఐపీ? కమ్ ఆన్ చెప్పండి త్వరగా. 92.168.1.1. 192.168.1.1. ఓకే. పీసీ1 ఐపీ అడ్రెస్ అవుతుంది. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఐపీ? 8.8.8. యెస్. మీరు ఏదైతే పింగ్ చేస్తున్నారో అదే గదా డెస్టినేషన్ అయ్యేది. అవునా కాదా? ఇందులో కన్‌ఫ్యూజన్ ఏముంది గైస్? ఎనీవన్ హావింగ్ ఎనీ కన్‌ఫ్యూజన్స్? హలో? సార్ కొంచెం జూమ్ చేస్తారా సార్? కొంచెం యాహ్! కనపడట్లేదు. ఇట్స్ ఆల్రెడీ జూమింగ్. కనిపిస్తుంది కదా క్లియర్‌గా? లేదా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే.
ఓకే సార్. Okay. So please tell me. So what is the destination IP address? 8.8.8. అందరికి ఇది అర్థమైందా? Hmm. పింగ్ అంటే ఏంటి? వీఆర్ చెకింగ్ ద రీచబిలిటీ. అయిపోయింది కదా క్లాస్ అది. ప్యాకెట్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్. హలో. Yes, yes. అయిపోయింది సార్, అయిపోయింది సార్. So అయిపోయింది. what I'm asking is సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి? సోర్స్ ఐపీ నువ్వు ఎక్కడి నుంచి అయితే పింగ్ చేసినావు అది ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఉంటుంది 1.1. డెస్టినేషన్ ఐపీ నువ్వు ఏదైతే పింగ్ చేసినావు అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది. నౌ రౌటర్ రిసీవ్స్ ఇట్. రౌటర్ రిసీవ్స్ దిస్ ప్యాకెట్. వాట్ ఇట్ విల్ చెక్? Destination IP. What is the destination IP here? Google dot. 8.8.8. సో 8.8 ఇక్కడ చెక్ చేస్తుంది. Routing table. వెరీ గుడ్. రౌటింగ్ టేబుల్లో చెక్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. రౌటింగ్ టేబుల్లో ఏం చెక్ చేస్తుంది? నా రౌటింగ్ టేబుల్లో 8.8.8 ఉందా లేదా చెక్ చేస్తుంది. సో ఇప్పుడు మనం రౌటింగ్ ఏం కాన్ఫిగర్ చేయలేదు కదా. ఈ రౌటింగ్ టేబుల్ ఎలా బిల్డ్ అవుతుంది? నువ్వు రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తేనే రౌటింగ్ టేబుల్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో నీకు డెస్టినేషన్ రౌట్స్ తెలియాలి కదా. ఇప్పుడు మనకి ఒక కొరియర్ బాయ్కి అడ్రస్ తెలియకపోతే అందరిని అడిగి కనుక్కుంటాడు కదా. సో ఆ ప్రాసెస్ ఎలాగనో కొరియర్ ప్రాసెస్ ఇక్కడ నెట్వర్కింగ్లో ఏదైతే డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉందో అది మనం రౌటింగ్ ద్వారా అడ్వర్టైజ్ చేసుకొని లర్న్ చేసుకోవాలి. నీ రౌటింగ్ టేబుల్ రౌట్ ఉండాలి. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఐఎమ్ గెటింగ్ ఎ వెరీ బ్యాడ్ నాయిస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్యాకెట్ వచ్చింది. 8.8.8 అనేది రౌటింగ్ టేబుల్ ఉండాలి. రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉండాలి. ఈ రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉంటేనే ఐ కెన్ పింగ్ గూగుల్ ఐపీ. మరి ఇక్కడ రౌటింగ్ టేబుల్లో రౌట్ లేదు కదా. స్టార్టింగ్లో మనం R1లో ఏం కాన్ఫిగర్ చేయలేదు కదా. సో చెక్ చేద్దామా రౌట్ ఉందో లేదో. ఐ థింక్ ఉంటుంది, ఎందుకంటే అదంతా సెటప్ చేసేసా కాబట్టి. షో అయిపోయారు. ఓకే, ఇదంతా ఇప్పుడు వద్దులేండి. ఇదంతా నేను ఆల్రెడీ సెటప్ చేసి పెట్టేసాను. మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తా ఫస్ట్. ఓకే, సో ద థింగ్ ఈజ్ రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉండాలి. సో రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉండాలంటే ఏం చేయాలి? రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేయాలి. అర్థమైందా? టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రౌటింగ్ టెక్నాలజీస్. ఓకే, టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రౌటింగ్ టెక్నాలజీస్. రౌటింగ్ టెక్నాలజీస్ ఎక్కడ ఉంటాయి? రౌటర్స్లో ఉంటాయి. సో ఇవన్నీ రౌటర్స్. అవి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇంకొకసారి. ఇవే ఆ రౌటర్స్. ఇందులో కాన్ఫిగర్ చేసే టెక్నాలజీస్ ఏంటి? రౌటింగ్ ప్రోటోకాల్స్. సో రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? ఇప్పుడు అర్థమైంది కదా వై వీ నీడ్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఎందుకంటే యూ నీడ్ టు లర్న్ ద రౌట్. ఈ 8.8.8 అనేది నా రౌటింగ్ టేబుల్లో ఉండాలి. లర్న్ అంటే ఏంటి? నేర్చుకోవడం. ఈ రౌటింగ్ టేబుల్లో ఈ రౌట్ ఉండాలి. ఈ రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉండాలంటే ఏం చేయాలి? రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేయాలి. సో ఇప్పుడు రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి అని అర్థమైందా? జనరల్‌గా అంటే రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎందుకు ఉపయోగం అంటే, ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తేనే రౌటింగ్ టేబుల్‌లో రౌట్స్ పాపులేట్ అవుతాయి. సో ఎన్ని రకాల రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఏంటి అని ఇప్పుడు చెప్తా. సో వై వి నీడ్ రౌటింగ్, ఇది అర్థమైందా లేదా అది చెప్పండి ఫస్ట్. Yes, sir. ఎవ్రీవన్. ఓకే, సో మనకి రౌటింగ్ ఇప్పుడు ఇది డెలివరీ బాయ్ అనుకుంటే డెలివరీ బాయ్కి అడ్రస్ తెలియాలి కదా. ఇక్కడ కూడా రౌటర్కి పాపం ఇవన్నీ ఐపీ నువ్వు ఏదైతే పింగ్ చేయాలనుకుంటున్నావు ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ అన్ని రౌటర్కి తెలియాలి. ఈ రౌటర్స్ ఏంటి? డిఫరెంట్ నెట్వర్క్స్ ఐపీ అడ్రసెస్ చాలా ఉంటాయి. సో ఇవేంటి? వీటి మధ్యలో ఈ రౌటర్స్ మధ్యలో మనం రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసి ఆ రౌటింగ్ ప్రోటోకాల్ ద్వారా ఈ రౌట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, ఏవైతే రౌట్స్ ఉన్నాయో ఇక్కడ ఆ రౌట్స్ అన్ని రౌటింగ్ ప్రోటోకాల్ ద్వారా ఎక్స్చేంజ్ అవ్వడం ద్వారా యూ విల్ లర్న్ ద రౌట్స్ అండ్ యూ విల్ హ్యావ్ ద పాత్ టు రీచ్ ద డెస్టినేషన్. Okay, so that's why we need routing protocol. So how many routing protocols we have? There are 3 types of routing protocols. One is static routing, one is default routing, another one is dynamic routing protocols. So ఈ రోజు నేను ఏం చెప్తాను? స్టాటిక్ అండ్ డిఫాల్ట్ చెప్తాను. ఎందుకంటే రెండు సేమ్ సింటాక్స్, సేమ్ ప్రొసీజర్. ఓకే, స్టాటిక్ అంటే ఏం లేదండి, మాన్యువల్గా రౌటింగ్ టేబుల్లో రౌట్ యాడ్ చేయడం. ఓకే, సో అది స్టాటిక్. డైనమిక్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా రౌట్స్ లర్న్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రౌటింగ్ టేబుల్లో రౌట్ అనేది లర్న్ అవ్వాలి. సో హౌ మెనీ రౌటింగ్ ప్రోటోకాల్స్ వీ హ్యావ్ హియర్? దెర్ ఆర్ 3 types ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్. వన్ ఈస్ స్టాటిక్ రౌటింగ్, వన్ ఈస్ డిఫాల్ట్ రౌటింగ్, వన్ ఈస్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఈ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్లోనే మనకి చాలా ఉన్నాయి. రిప్, ఈఐజీఆర్పి, ఓఎస్పిఎఫ్, ఐఎస్ఐఎస్ అండ్ బీజీపీ. ఓకే, ఇవన్నీ ప్రోటోకాల్స్. సో ఇందులో మనం ఈరోజు స్టాటిక్ అండ్ డిఫాల్ట్ నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? అందరూ ఈ బ్లూ కలర్ దాని మీదనే ఫోకస్ చేయండి. ఓకే, ఈ బ్లూ కలర్‌లో ఏదైతే ఉందో ఇది మాత్రమే ఫోకస్ చేయండి. కనిపిస్తుందా స్క్రీను? హలో?
Yes, sir. సో ఇదేంటి హైదరాబాద్ రౌటర్, ఇది కర్నూలు రౌటర్, ఇది బెంగళూరు రౌటర్. ఓకేనా? సో ఫైన్. ఇప్పుడు చూడండి వీటి మధ్యలో నేను నెట్వర్క్ ఏం తీసుకుంటున్నాను చూడండి. 192.168. ఇది 12.0 తీసుకోండి. ఎందుకంటే ఇది R1 రౌటర్ అనుకోండి, ఇది 1.2 మీకు తెలుసు కదా ఎట్లా పాపులేట్ చేసుకోవాలనో. ఇది R1, Yes, sir. ఇదేంటిది, ఇది R2, ఇదేంటిది R3 రౌటర్. గాయస్ అందరికి అర్థమవుతుందా? హలో ప్లీజ్. Yes, sir. Yes, sir. అర్థం కాకుంటే అడగండి, కానీ నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందని నా భయం, అంతే, ఏం లేదు. అర్థం కాలేదనుకో అడిగినా చెప్పేస్తా. ఇక్కడ ఎంత నెట్వర్క్ 23.0. ఓకే, సో ఇట్ మీన్స్ ఇక్కడ ఏముంటుంది 12.2 ఐపీ అసైన్ చేస్తాం, అవునా? ఇక్కడ ఏం అసైన్ చేస్తాం 12.1. ఓకే. ఇక్కడ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. జస్ట్ నేను ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నా. ఓకే, యా. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారో అన్మ్యూట్ చేశారు. ఓకే, ఇది ల్యాబ్ సెటప్. ఓకే ఫైన్. సో నౌ ఇప్పుడు చూడండి, ఇది రౌట్ కదా. ఫస్ట్ ఐపీ అడ్రస్లో చక్క కాన్ఫిగరేషన్ చేసేద్దాం. ఓకే, చక్క కాన్ఫిగర్ చేసేద్దాం. సో నేను ఎక్కడ ఉన్నాను, హైదరాబాద్ రౌటర్లో ఉన్నాను. వాట్ ఈస్ దిస్? ఓకే, హైదరాబాద్ రౌటర్లో ఉన్నాను. కమాండ్ ఇంటర్ఫేస్ ఏంటి, కాన్ఫిగర్ టెర్మినల్ మీకు చెప్పాలి మరి. ఇంటర్ఫేస్ G1/0. హలో, Network. ఐపీ అడ్రస్ IP address 192.168.12.1. 192.168.12.1, ఓకే, సో No shutdown. నేను చేస్తూ ఉంటాను, మీరు త్వరగా ఆన్సర్ ఇవ్వాలి. లైక్ ఎలా అంటే, ఇది లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ చెప్పాను కదా. వాట్ ఈస్ మీన్ బై లూప్ బ్యాక్ చెప్పాను కదా ఆల్రెడీ. లూప్ బ్యాక్ అనేది ఏంటి అనేది చెప్పానా లేదా? లూప్ బ్యాక్ చెప్పలేదు సార్. ఓకే చెప్పలేదు సార్. ఓకే. సో ఇదేంటి G1/0 అంటే ఏంటి? G1/0 అంటే ఏంటి? Physical ఇట్స్ ఏ ఫిజికల్ ఇంటర్ఫేస్. ఫిజికల్ సో ఫిజికల్ ఇంటర్ఫేస్ ఒకవేళ లింక్ డౌన్ అయితే logical interface. కాదండి, అడిగిన దానికి ఆన్సర్ చేయండి. ఫిజికల్ లింక్ ఒకవేళ లింక్ డౌన్ అయితే ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది కదా. లింక్ డౌన్ అయితే Connection ఇప్పుడు disconnect. ఒకవేళ ఈ కనెక్షన్ డౌన్ అయితే ఈ ఇంటర్ఫేస్ ఏమవుతుంది, డౌన్ అవుతుందా లేదా? Yes, sir. అవునా కాదా? సో ఇప్పుడు ఒక Sir. చూడండి, ఈ G1/0 ఇంటర్ఫేస్ డౌన్ అయితే, కేబుల్ కట్ అవడం అని చెప్తే ఈ ఇంటర్ఫేస్ ఏమవుతుంది, డౌన్ అవుతుంది రెండు పక్కల. ఇదేంటిది ఫిజికల్ ఇంటర్ఫేస్, కానీ ఇదేంటిది వర్చువల్ ఇంటర్ఫేస్, లాజికల్ ఇంటర్ఫేస్. ఇట్ మీన్స్ మీరు ఒకసారి లాజికల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయగానే అది ఆల్వేస్ అప్లో ఉంటుంది. సో ఇట్ విల్ నెవర్ గోస్ డౌన్. కావాలంటే చూడండి, ఇప్పుడే మీకు చూపిస్తాను. సో ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్ నో షట్ డౌన్ కొడితేనే అప్ అయింది కదా. ఇప్పుడు చూడండి లాజికల్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ లూప్ Press బ్యాక్. loop back. సో మనం Zero. ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. చూడండి 0 నుంచి 21 మిలియన్ దాకా Oh. మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అంటే అర్థమైంది, ఇది ఎప్పుడు డౌన్ అవ్వదు. సరే చూద్దాం ఎలా అని. నేను 0 ఇస్తున్నాను. ఓకే, ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 ఇస్తున్నాను. చూడండి ఇట్లా ఇవ్వగానే ఇంటర్ఫేస్ ఆటోమేటిక్గా అదే అప్ అవుతుంది. చూడండి నేను నో షట్ డౌన్ ఏమైనా ఇచ్చానా ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఎంటర్ చేయగానే ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది, ఆటోమేటిక్గా అప్ అయిపోయింది. సో ఇది లాజికల్ ఇంటర్ఫేస్, అది ఆల్వేస్ అప్లో ఉంటుంది రౌటర్లో. సో దీనికి ఒక ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. ఏంటి దీన్ని 1.1.1 ఇస్తున్నాను. /32 అంటే ఒకే ఒక ఐపీ అవైలబుల్లో ఉంటుంది. ఓకే, నో షట్ డౌన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కావాలంటే చూడండి, షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ ఇచ్చేస్తే చూడండి, ఇది లూప్ బ్యాక్ ఐపీ అప్లో అయిపోయింది. ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్ ఐపీ. గాయస్ అండర్స్టూడ్ ఆర్ నాట్? Yes, sir. సో లూప్ బ్యాక్ ఐపీ అంటే అర్థమైంది. ఇది ఏంటి, లూప్ బ్యాక్ అనేది వర్చువల్ ఐపీ, ఇట్ విల్ నెవర్ గోస్ డౌన్. మరి ఎక్కడ యూస్ చేస్తారు అనే దానికి ఆన్సర్ రేపు ఎల్లుండి అట్లా తెలుస్తుంది మీకు. ఎందుకు యూస్ చేస్తారు, ఎగ్జాక్ట్ ఎక్కడ దేనికోసం యూస్ చేస్తారు అనేది మీకు ఆన్సర్ ఒక 2 డేస్లో తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ అర్థం చేసుకోండి, లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ లాజికల్ ఇంటర్ఫేస్ విచ్ విల్ నెవర్ గోస్ డౌన్. ఓకే, క్లియర్ అయిపోయింది. నౌ కేఎన్ఎల్ రౌటర్లో గాయస్ అందరికి అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా? Yes, sir. హలో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్. Interface sir. 0/1. Everyone understood what I'm doing here? Yes, sir. I'm just Yes, assigning the IP addresses. Okay, so please నేను IP అడిగినప్పుడు address. రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే, యా. IP address. IP address 192.168.12.2, 255.255.0. No shutdown. ఓకే, Interface G by. సో మీరు ఏం చేస్తారంటే, యా
దిస్ ఈస్ ఏదైనా నేను మిస్టేక్ చేస్తే అప్పుడు మాత్రమే కాల్ అవుట్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడైతే నేనైతే కరెక్ట్‌గానే ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ రాంగ్ ఇస్తే ఇక్కడ రాంగ్ చేశారని చెప్పండి. నో షట్ డౌన్ ఇవ్వగానే అప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0కెళ్ళాను నేను. ఓకే. సో, ఏంటి మీరు బ్యాక్ రాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎళ్లారంటే ఎళ్ళొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటయితుంది. సో, మీరు బ్యాక్ రాకుండానే ఇక్కడ మళ్ళీ ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0కి ఎళ్ళిపోవచ్చు మీరు. ఎళ్ళిపోయి జస్ట్ ఐపీ అడ్రెస్ ఇవ్వండి ఇక్కడ. 2.2.2.2 అంటే మీరుకి ప్రాక్టీస్ అవ్వాలి. మీరు కొంచెం సీనియర్స్ అయితే మీరు చేసేసుకోవచ్చు. ఓకే. అయిపోయింది. ఐపీ అడ్రెస్ యాహ్! బ్యాడ్ మాస్కా? వేర్ ఆర్ వి నౌ? ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0లో లేమా? ఓకే. Slash ఓహ్! 20. యాహ్! సో, ఐ హావెంట్ గివెన్ దిస్. సో, ఇక్కడే నేనివ్వాలి లూప్ బ్యాక్ 0లో. నౌ ఇట్ ఈస్ అప్. సో, ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 ఐపీ అడ్రెస్ 190 సారీ వాట్ ఈస్ థట్? 2.2.2 సో, లూప్ బ్యాక్‌కి మాత్రమే ఇవ్వగలం. సో, ఇక్కడ ఫిజికల్ ఇంటర్ఫేస్‌కి పాయింట్ టు పాయింట్ ఇవ్వాలి గదా! అది. సో, నౌ యూ కెన్ సీ రైట్? సో, షో కమాండ్స్ ఫోర్స్‌ఫుల్‌గా కాన్ఫిగరేషన్ మోడ్‌లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం జేయాలి? డూ అని ఇవ్వాలి. డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఓకే. షో కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు గదా! కాన్ఫిగరేషన్ మోడ్‌లో. మీరు ఫోర్స్‌ఫుల్‌గా ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటి? డూ అని ఇవ్వాలి. ఓకే. సో, దిస్ ఎ ఫిజికల్ ఐపీ ఇంటర్ఫేస్ అండ్ దిస్ ఈస్ ద లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్. ఇంకొకటి మిస్ చేసాం అదేంటి? ఇటు పక్కకు జరగండి. Router 3. ఈ 2/0 ఇంటర్ఫేస్ ఇంకోటి. ఓకే. ఏంటి? ఐపీ అడ్రెస్ 192.168.23.2 ఓకే. నో షట్. థాట్స్ ఇట్. అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ రౌటర్ R3 రౌటర్. జస్ట్ నేను బేసిక్ ల్యాబ్ బిల్డ్ చేస్తాను. నేను ఇంకా రౌటింగ్ టెక్నాలజీస్ కూడా ఇంకా ఏం చెప్పలే. ఐయామ్ బిల్డింగ్ ఎ ల్యాబ్ ఫర్ యూ. గైస్ అందరికి అర్థమవుతుందా? నౌ రెస్పాండ్. హలో. Yes, sir. Yes, sir. సో ఐయామ్ జస్ట్ Sir, కాన్ఫిగరింగ్ లూప్ బ్యాక్. యాహ్! చెప్పండమ్మా. ఇప్పుడు లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేశారు కదా! ఇప్పుడు రౌటర్ అంతా డౌన్ అయిపోతే అంటే గిగా 1/0 కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలా అర్థమైద్ది రౌట్ 2 నుంచి పింగ్ చేస్తే ఆ డివైస్ డౌన్ అయిందని? ఇప్పుడు రౌటర్ మొత్తం డౌన్ అయిపోయిందనుకోమ్మా, లూప్ బ్యాక్ కూడా డౌన్ అయిపోతది. ఆ లూప్ బ్యాక్ రౌటర్‌లోనే ఉంటుంది గదా! రైట్? ఆ లూప్ బ్యాక్ ఎక్కడ క్రియేట్ చేసాం ఇప్పుడు చూడండి. ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 అనేది నేను ఎక్కడిచ్చా? ఈ బిఎల్ఆర్ అనే రౌటర్‌లో ఇచ్చా. ఈ బిఎల్ఆరే డౌన్ అయిపోతే ఇంగ ఇంటర్ఫేస్ కూడా డౌన్ అయిపోయినట్టు కదా! హలో. ఓకే. అర్థమైందా? ఓకే. సో, డివైస్ ఆన్‌లో ఇంటర్ఫేస్ ఉంటే యాహ్! చెప్పండి. ఇంటర్ఫేస్ ఆల్రెడీ అప్‌లో ఉంది కదా సార్. ఇప్పుడు మనకి 2.3 రీచ్ అవ్వాలి. అవునమ్మా. ఇప్పుడు ఇంటర్ఫేస్ అప్‌లో ఉందంటే డివైస్ అప్‌లో ఉన్నందుకే ఇంటర్ఫేస్ అప్‌లో ఉంది గదా! ఓకే. ఓకే. అంటే యూజ్ ఏంటండి లూప్ బ్యాక్ అదే అడ్రస్ ఆల్రెడీ నేను చెప్పా గదా! 2 రోజుల తర్వాత చెప్తా యూజ్ అని. ఓకే. ఓకే. సో, ఒక 2 డేస్‌లో మీకు అర్థమవుతుంది. సో, అది ఎక్కువ ఎందుకు లూప్ బ్యాక్‌తో అనేది ఇప్పుడు జస్ట్ లూప్ బ్యాక్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ వర్చువల్ ఇంటర్ఫేస్ విచ్ విల్ నెవర్ గోస్ డౌన్. అంత వరకు మాత్రమే నేర్చుకోండి ఈరోజు. సో, మొత్తం ఒకే రోజులో నేర్చుకోలేమమ్మా. నేను చెప్పేయాలంటే చెప్పేయొచ్చు కానీ మీకు అర్థం కాదు. నేను ప్రాక్టికల్‌గా దాని యూసేజ్ చూపించి చెప్తా. అప్పుడు మీకు మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. ఓకే. జస్ట్ ఈ లూప్ బ్యాక్ అనేది వర్చువల్ ఇంటర్ఫేస్ గుర్తుపెట్టుకోండి అంతే. దట్స్ ఇట్. సో, టుమారో కానీ, డే ఆఫ్టర్ టుమారో కానీ ఓఎస్‌పీఎఫ్ చెప్పేటప్పుడు ఎందుకు లూప్ బ్యాక్స్ అనేటివి ఉపయోగపడతాయనేది మీకు చెప్తా. ఓకే. యాహ్! పర్పస్ ఉంది దానికి. ఓకే. ఓకే. సో, అది. ఓకే. సో, నేను ఐపీ అడ్రెస్ ఇచ్చేసాను. చూడండి రౌటింగ్ టేబుల్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? వాట్ ఈస్ ద కమాండ్ టు Show చెక్ IP రౌటింగ్? route. ఎవ్రీవన్ గుర్తుందా? షో ఐపీ రౌట్. ఐపీ రౌట్. చూడండి. ఇప్పుడు నేను బెంగుళూరు రౌటర్‌లో ఉన్నా. నేను 3.3.3 లూప్ బ్యాక్ ఇచ్చా. అండ్ 23.3 డైరెక్ట్‌లీ ఇంటర్ఫేస్‌కి ఇచ్చా. G2/0కి. సో, నీకు రౌటింగ్ టేబుల్ ఏమేం కనిపిస్తుంది? డైరెక్ట్‌లీ అసైన్ చేసిన ఐపీ అడ్రెస్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ కూడా డైరెక్ట్‌లీ కనెక్టెడ్ అని చూపిస్తుంది. సో, ఈ 23.3 అనే ఐపీ ఏ నెట్వర్క్‌లో ఉంది? ఈ నెట్వర్క్‌లో ఉందని చెప్పేసి ఉంటుంది. ఈ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో ఇది లోకల్లీ కనెక్టెడ్. లోకల్లీ కనెక్టెడ్ అంటే ఏంటి? ఫిజికల్ ఇంటర్ఫేస్ మీద కాన్ఫిగర్ చేశారు అని. సో, ఈ ఐపీ అడ్రెస్ ఏ నెట్వర్క్‌లో ఉంది? పలానా నెట్వర్క్ ఈ నెట్వర్క్‌లో ఉంది అని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది. నువ్వు ఒక్క ఐపీ అడ్రెస్ కనెక్ట్ చేస్తే ఆ ఐపీ అడ్రెస్‌తో పాటు ఆ నెట్వర్క్ కూడా చూపిస్తుంది ఎక్కడ? రౌటింగ్ టేబుల్‌లో. ఈస్ ఇట్ క్లియర్ నౌ? ఓకే. Yes, sir. రౌటింగ్ టేబుల్‌లో డైరెక్ట్‌లీ కనెక్టెడ్ అంటే డైరెక్ట్‌గా మనం అసైన్ చేసాం. ఎవ్రీవన్ ఈస్ ఇట్ క్లియర్? ఓకే. హలో. Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే. ఓకే. సో, లెట్ మీ పుష్ ఇట్ హియర్. ఇప్పుడు ఇది ఉంది కదా! నౌ నేను హైదరాబాద్ రౌటర్‌లో ఉన్నా. ఇప్పుడు నేను
షో ఐపీ రౌట్ టేబుల్ చెక్ చేస్తున్నా. చూడండి. ఇప్పుడు పింగ్ 3.3.3 ఇస్తున్నా. పింగ్ అవుతుందా లేదా? పింగ్ అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? మనం రౌటింగ్ ఏం కాన్ఫిగర్ చేయలేదు, జస్ట్ It's a different network. అది ఓకే. మీకేమర్థమైంది? ఇక్కడ స్క్రీన్ చూసి చెప్పండి. మీకేమర్థమైంది? నేను పింగ్ 3.3.3 ఇస్తున్నా హైదరాబాద్ రౌటర్ నుంచి. పింగ్ అవ్వదన్నారు. దట్ కరెక్ట్ ఆన్సర్. Two It's a different different networks. network. 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అయితే ఏమింది? ఏదైతే ఏముంది భయ్యా? ఏం అడుగుతున్నా నేను? పింగ్ అవ్వదు అన్నారు. ఎందుకు అవ్వదు? అసలు నేను ఏం 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అయితే ఏముంది? ఏముంది? మీకు క్లియర్‌గా నేను పెట్టేస్తున్నాను. ఐ నీడ్ టు నో. రౌటింగ్ టేబుల్ లేదు సార్. ఓకే. రౌటింగ్ టేబుల్‌లో ఏం లేదు? 3.3 లేదు. అది ఐపీ అడ్రస్ లేదు. అది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఏదైనా సరే నేను చెప్పేటప్పుడు హైదరాబాద్ అనేది ఒక రౌటర్. ఆ రౌటర్ మీరే అనుకోండి అని చెప్పాను. సో, హైదరాబాద్ రౌటర్ ఇప్పుడు మీరైతే మీకు 3.3.3 తెలీదు. మీ మైండ్‌లో 3.3.3 లేదు. మీకెలా తెలుస్తుంది మరి రీచ్ అవ్వడం? యూ డోంట్ నో ద అడ్రెస్ ఆఫ్ 3.3.3. నౌ హౌ యూ విల్ రీచ్? అవునా? కాదా? Yes, sir. ఇదేంటిది? దిస్ ఈస్ అ రౌటింగ్ టేబుల్. షో ఐపీ రౌట్ అనేది రౌటింగ్ టేబుల్. ఈ రౌటింగ్ టేబుల్‌లో రౌట్ లేదు. మళ్ళీ రౌటింగ్ టేబుల్‌లో రౌట్ లేకపోతే ఎలా ప్యాకెట్ జనరేట్ చేసి పంపిస్తుంది? అసలు నాకు దారే తెలీదు. నేను ఎట్లా ఎళ్తా? ఎలా ఎగ్జిట్ చేసి పంపియాలి? తెలీదు కదా దానికి. సో, ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు రౌటింగ్ కావాలి. ఓకే. ఇప్పుడేం కావాలి మనకి? రౌటింగ్. అండర్‌స్టూడ్? సో, Yes, yes, sir. ఇప్పుడు ఏం చేస్తాం మనం? స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేస్తాం. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇందులోనే స్టాటిక్ రౌటింగ్. సో, స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి? సో, స్టాటిక్ రౌటింగ్ ఇది ఉన్నాయి కదా! ఇందులోనే స్టాటిక్ రౌటింగ్ చేస్తాను. సో, రౌటింగ్. సో, రౌటింగ్ ఎందుకు అర్థమైంది? ఇప్పుడు రౌటింగ్ ఎందుకు అర్థమైంది కదా! వై వి నీడ్ రౌటింగ్ అనేది అర్థమైంది కదా! రౌటింగ్ టేబుల్‌లో రౌట్స్‌ని పాపులేట్ చేయాలి. ఈ రౌటింగ్ టేబుల్‌లో రౌట్ ఉంటేనే మనం ప్యాకెట్‌ని జనరేట్ చేసి పంపించగలం. దట్స్ వై వి నీడ్ రౌటింగ్. సో, స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి? ఏదైతే డెస్టినేషన్ రౌట్ నువ్వు పింగ్ చేయాలనుకుంటున్నావో ఆ రౌట్స్ అన్నీ మాన్యువల్‌గా నువ్వు రౌటింగ్ టేబుల్‌లో యాడ్ చేయడం. ఓకే. మాన్యువల్‌గా రౌటింగ్ టేబుల్‌లో యాడ్ చేయడం. అంటే ఇప్పుడు హైదరాబాద్ రౌటింగ్ టేబుల్ ఏదైతే ఉందో ఆ రౌటింగ్ టేబుల్‌లో నువ్వు మాన్యువల్‌గా రౌటింగ్‌ని యాడ్ చేయడం. అంటే ఇప్పుడు R1 రౌటర్ నుంచి R1లో ఇప్పుడు టోపాలజీ చూసి చెప్పండి. టోపాలజీ అంటే ఇప్పుడు స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి? మాన్యువల్‌గా ఆ డెస్టినేషన్ రౌట్స్‌ని నువ్వు రౌటింగ్ టేబుల్‌లో యాడ్ చేయడాన్ని స్టాటిక్ రౌటింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ స్టాటిక్ రౌటింగ్ అంటే ఇప్పుడు చూడండి. హైదరాబాద్ రౌటర్ ఏదైతే ఉందో అందులో ఏ నెట్వర్క్స్ ఉన్నాయి? 1.1.1 ఉంది. 12.0 నెట్వర్క్ ఉంది. ఇంకా ఏ నెట్వర్క్స్ మిస్ అయినాయి చెప్తారా? టోపాలజీ ప్రకారం. 12.2. ఓకే. వాట్ ఈస్ దట్? 12.2. 192.1. కాదు. ఒక్క నిమిషం. ఎవరు 1.2 ఏంది? 1.2 ఏంటి? హలో? 12.2 నెక్స్ట్ టాప్. 12.2 ఏంటి? 12.2 ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 12.0 నెట్వర్కే కదా! ఈ నెట్వర్క్‌లో ఉంది కదా! 12.0 12.1 నుంచి 12.254 వరకు అన్నీ రీచ్ అవుతుంది కదా! ఆ నెట్వర్క్‌లోనే ఉంది కదా! ఇంకా 12.2 ఎందుకొస్తుంది? నెట్వర్క్ చెప్పండి. ఐపీ అడ్రెస్ కాదు. ఐపీ అడ్రెస్ అంటే కరెక్ట్ ఓన్లీ 1 ఐపీ అడ్రెస్. నెట్వర్క్ అంటే ఎంటైర్ థింగ్. టెల్ మీ ద నెట్వర్క్స్. వాట్ ఆర్ ద నెట్వర్క్? ఏమేం నెట్వర్క్స్ మిస్ అయినాయి? మనం పింగ్ చేయాలంటే టోపాలజీ బేస్ చేసుకొని. 23 network. 3.2, 23.3. ఓకే. 23 నెట్వర్క్. 23.0 నెట్వర్క్ ఒకటి. ఇంకా? ఇంకేం మిస్ అయింది? 3.3 ఓకే. 3.3.3 అండ్ 2. యాహ్! 2.2.2. 2.2. సో, ఈ 3 నెట్వర్క్స్ మిస్ అయినాయి. ఎవ్రీవన్ అగ్రీ ఆర్ నాట్? Yes, sir. Yes. Yes, sir. ఓన్లీ 25 మంది ఎంతమంది ఉన్నారో క్లాస్‌లో నాకు తెలీదు. ఓన్లీ ముగ్గురే ఆన్సర్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? మహి అర్థం కాలేదా? దీపక్, భాను అర్థం కాలేదా? నాగరాజు? హలో? ఎస్ సార్. ఆ! ఎస్ఆర్ అంటే ఏంటి భయ్యా? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి. అర్థమైతే అర్థమైందనండి. లేకుంటే మళ్ళైనా చెప్తాం మీకు. మహి అర్థమైందా? ఆర్ యూ దేర్ మహి?
చాలా టైం వేస్ట్ అవుతుంది మీరు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల. సరే నేను క్లాస్ Sir, చెప్పాను, మీరు రెస్పాండ్ అవ్వకుంటే నేను క్లాస్ చెప్పని చెప్తున్నా. అర్థమైందా అర్థం కాలేదా? ఏం చెప్తున్నాను చెప్తారా? Sir. హలో, అందరూ ఉన్నారా లేకుంటే జస్ట్ జాయిన్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయారా? సార్ Sir, no, sir. ఉన్నాం సార్. sir. ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్తున్నానో అందరికి అర్థం అవుతుందా? కొద్దిగా అర్థం కావడం లేదు. ఏది అర్థం కావట్లేదు? అదేనండి, అడిగితే నెట్వర్క్ అడగండి. ఇష్యూ ఉంది సార్ దాని. ఓకే, నెట్వర్క్ ఇష్యూనా? ఓకే, నెట్వర్క్ ఇష్యూ అవును సార్, వాళ్ళు ఇంకా అంటే నెట్వర్క్ ఇష్యూ మిస్ వల్ల అవుతూనే ఉంది సార్. అంటే ఏం మిస్ అవుతుందండి? నా వాయిస్ కట్ అవుతుందా? అవును సార్. మరి చెప్పాలి కదా, మీ వాయిస్ కట్ అవుతుందని. నేను ఆగుతాగాను కదా. చెప్పినాను సార్, ఇక్కడ మా సైడ్ వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు ఏం చెప్తున్నానో అర్థమవుతుందా నీకు? ఏం టాపిక్ చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు? రౌటింగ్ గురించి చెప్తున్నాను సార్, రౌటింగ్ ఓకే, టెక్నాలజీ. ఈ టోపాలజీ ఉంది కదా. సో ఇప్పుడు ఇది ఏంటిది? రౌటింగ్ టేబుల్ కదా ఇది. ఎస్ సార్. సో యా, సో ఐ డోంట్ నో గైస్, వీ కెన్ కంటిన్యూ టుమారో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏమైతుంది సార్, కంటిన్యూ చేయండి. అర్థం కాలేదంటే ఎక్కడ అర్థమైందనన్నా చెప్పాలి కదా. నాకు చెప్పంది ఎలా తెలుస్తుంది అడుగుతున్నా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. దట్స్ వై దట్స్ వై ఈ ల్యాబ్ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంప్లెక్స్ ల్యాబ్స్ చేస్తాం మనం. చాలా విడమరిచి నీట్గా చెప్తున్నా ప్రాక్టికల్గా. మీరు అడగాలి కదా నాకు. మీరు అడగంది నేను ఇంకా ఐ కెనాట్ హెల్ప్ యూ ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ రైట్. మీకు అర్థం కాకుంటే నేను హెల్ప్ చేయలేను మీకు. అందుకే 10 సార్లు అడుగుతున్నాను, అర్థమైందా అర్థమైందని. ఓన్లీ 3-4 రెస్పాండ్ అవుతున్నారు. క్లాస్ అంటే మిగతా వాళ్ళు జస్ట్ అర్థమైందని నేను కూడా ఓకే ఫైన్ ఓకే. సో దిస్ ఈజ్ అ రౌటింగ్ టేబుల్. సో ఇప్పుడు హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు అని 3 రౌటర్లు ఉన్నాయి. సో హైదరాబాద్ యొక్క ఐపీ అడ్రస్ 1.1. అనుకోండి, కర్నూలు యొక్క ఐపీ అడ్రస్ 2.2. అనుకోండి, బెంగళూరు ఐపీ అడ్రస్ 3.3 అనుకోండి. ఇక్కడ కాన్ఫిగర్ చేశా. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పింగ్ చేస్తున్నా. పింగ్ చేస్తే పింగ్ అవుతుందా? పింగ్ అని కొట్టేసి 3.3 అని కొట్టేస్తే పింగ్ అవుతుందా అవదా? అవ్వదు. No, sir. ఎందుకు? No. ఈ రౌటింగ్ టేబుల్ Because we have not given in the routing table. రౌటింగ్ టేబుల్లో రౌట్ లేదు. సో అందుకనే Route మనం లేదు. మనం ఏం చేస్తాం? రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఆ రౌటింగ్ ప్రోటోకాల్స్ లో ఏం తీసుకుంటున్నాం? స్టాటిక్ రౌటింగ్ తీసుకుంటున్నాం. స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి? మాన్యువల్ గా రౌట్ ని యాడ్ చేయడం. సో ఎన్ని రౌట్స్? ఇప్పుడు 3.3 పింగ్ చేస్తే 3.3 ఉండాలి. 2.2 పింగ్ చేస్తే 2.2 ఉండాలి. సో మొత్తానికే నేను అన్ని టోపాలజీ. సో గో ఆన్ మ్యూట్ మ్యాన్, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. సో ఇక్కడ ఏంటంటే రౌటింగ్ టేబుల్లో రౌట్స్ యాడ్ చేయాలి. ఈ స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి మీనింగ్? మాన్యువల్గా రౌటింగ్ టేబుల్లో రౌట్ యాడ్ చేయడాన్ని స్టాటిక్ రౌట్ అంటారు. ఇప్పుడు ఈ స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయాలంటే మనకి ఏమేమి తెలియాలి? టోపాలజీ తెలియాలి, ప్లస్ డెస్టినేషన్ అడ్రస్ తెలియాలి, ప్లస్ నెక్స్ట్ హాప్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం కాన్ఫిగర్ చేయగలం. సో ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూడండి. ఏం కాన్ఫిగర్ చేయాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళి నౌ నేను ఏం కాన్ఫిగర్ చేస్తున్నాను? స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేస్తున్నాను చూడండి. సో సింపుల్, రౌటింగ్ టేబుల్లోనే కదా రౌట్ యాడ్ చేయాల్సింది. సో రౌటింగ్ టేబుల్ అంటే ఏంటి? ఐపీ రౌట్. ఐపీ రౌట్ అంటే ఏంటి? రౌటింగ్ టేబుల్. ఈ రౌటింగ్ టేబుల్కి నేను ఏం యాడ్ చేస్తున్నాను? రౌట్ యాడ్ చేస్తున్నాను. ఏం రౌట్? ఫస్ట్ 3.3 యాడ్ చేద్దాం. ఓకే, 3.3 దాని యొక్క సబ్నెట్ మాస్క్. ఓకే చెప్పండి, ఈ 3.3ని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నా రౌటర్ హైదరాబాద్ రౌటర్. నేను 3.3కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి ఏ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ని తీసుకోవాలి? వాట్ ఈస్ ద సారీ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ కాదు, ఏ నెక్స్ట్ హాప్ ఏమవుతుంది? నెక్స్ట్ హాప్ 12.2. జాగ్రత్తగా చెప్పండి. నేను హైదరాబాద్ లో ఉన్నాను. 3.3 రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ సింపుల్, ఈ నెట్వర్కింగ్ స్టఫ్ అంతా పక్కన పెట్టేసిన హైదరాబాద్ నుంచి నేను బెంగళూరు వెళ్ళాలంటే ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ స్టేజ్ ఏమొస్తుంది నాకు? కర్నూలు వస్తుంది. మరి అదే కదా క్లియర్ గా. సో నేను అంటే నేను 12.2.
అంటే నేను బెంగళూరు ఇది 3.3.3కి వెళ్ళాలంటే ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ IP, నెక్స్ట్ స్టాప్ ఏమవుతుంది? హైదరాబాద్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఎవరు? కర్నూల్. నెక్స్ట్ స్టాప్ లాగా నెక్స్ట్ స్టాప్ కర్నూల్. కర్నూల్ యొక్క ఇంటర్ఫేస్ IP అడ్రస్ ఎంత? 12.2. 12.2 ఇస్ ద నెక్స్ట్ స్టాప్. ఇది ఇంకొకటి ఇంకో నెట్వర్క్ ఏం లేదు, IP రౌట్ 2.2.2. సో 2 సేమ్, ఇది కూడా అంతే. ఇది కర్నూల్ది. వెళ్ళాలన్నా కూడా ఏం చేయాలి? ఇది కూడా సేమ్ అవుతుంది, 12.2 అవుతుంది. నా ఇంకో నెట్వర్క్ ఏంటి? IP రౌట్. ఇంకో నెట్వర్క్ ఏంటి? 23.0. వెరీ గుడ్, 192.168.23. అండ్ ఈ సబ్నెట్ మాస్క్. ఈ సబ్నెట్ మాస్క్ రీచ్ అవ్వాలి, ఇది ఈ నెట్వర్క్ వెళ్ళాలన్నా సరే కూడా ఏమి సేమ్ కర్నూలుకే వెళ్ళాలి. సో నెక్స్ట్ స్టాప్ ఏమవుతుంది? సేమ్ అవుతుంది. నా ఇప్పుడు చెక్ చేద్దామా ఈ స్టాటిక్ రౌట్ అంటే ఏంటి? ఇదేంటి? ఈ సింటాక్స్ ఏంటి? స్టాటిక్ రౌట్ అని. సో స్టాటిక్ రౌట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 5. 1. ఓకే, Sorry, 5. సో 5 అనేది జునిపర్లో అండి. స్టాటిక్ రౌట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 సిస్కోలో. ఓకే, ఇక్కడ AD వాల్యూ ఎంత? AD = 1 అంటే లోయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్, గో ఆన్ మ్యూట్ గాయస్ ప్లీజ్, బెగ్గింగ్ యూ. మీరు ఆన్సర్ చెప్పాలన్నప్పుడు మాత్రం అన్మ్యూట్ చేయండి, తర్వాత మాత్రం మ్యూట్ చేసేయండి. ఓకేనా? యా, విజయ్ ప్రతిసారి మర్చిపోతుంది సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. అది అందుకే మీకు కూడా క్లాస్లో వింటుంటారు కదా, మీకు కూడా డిస్టర్బెన్స్ రావచ్చు. ఓకే, అది ఓకే ఫైన్. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు రౌటింగ్ ప్రోటోకాల్స్ మనకి చాలా ఉన్నాయి. అంటే ఏంటి రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే? రౌట్స్ లెర్న్ చేసుకోవడం. చాలా వేస్‌లో లెర్న్ చేసుకుంటాం రౌట్. ఇప్పుడు మనకి సేమ్, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి మీ ఊరికెళ్ళాలంటే మీరు బస్సులో వెళ్ళొచ్చు, కార్‌లో వెళ్ళొచ్చు, బైక్‌లో వెళ్ళొచ్చు, మీ ఇష్టం ఎట్లైనా పోతారు. కానీ సేఫ్ అండ్ సెక్యూర్ అంటే ఏంటి? APS-RTC అంటారు. ఎందుకంటే సెక్యూర్‌గా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అవునా? జనరల్‌గా. సో అట్లా ట్రస్ట్ వర్తినెస్, దాన్నే ట్రస్ట్ వర్తినెస్. ఇక్కడ దేనితో వెళ్తే ఇప్పుడు మనమే ఉన్నాం, మన కార్ ఉంది. మన కార్‌లో ఇప్పుడు మన ఇంట్లో మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవ్ చేస్తే మనకి ట్రస్ట్ ఉంటది. ఓకే, మన వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారులే, సేఫ్‌గా వెళ్ళొచ్చని. కొత్తగా ఎవరైనా పిల్లలు లైసెన్స్ లేని వాళ్ళు నేర్చుకోవాలంటే భయమేస్తది కదా, ఎట్లా తోలుతారు అనేది. సో ట్రస్ట్ వర్తినెస్ సింపుల్. అలాగే ఈ రౌట్ లెర్నింగ్ ప్రాసెస్‌లో కూడా స్టాటిక్ రౌట్‌కి, డిఫాల్ట్ రౌట్‌కి, డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌కి ఒక వాల్యూ ఉంటుంది. ఏ నంబర్ అయితే తక్కువ ఉంటుందో అది ట్రస్ట్ ఎక్కువ. ఆ రౌట్‌ని ప్రిఫర్ చేస్తుంది. సో స్టాటిక్ రౌట్ యొక్క నంబర్ ఎంత? అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ద రౌట్. అంటే ఈ డెస్టినేషన్‌ని రీచ్ అవ్వడానికి, అంటే 3.3.3ని రీచ్ అవ్వడానికి నాకేముంది? ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ద రౌట్ అంటే స్టాటిక్ ఉంది. స్టాటిక్ ద్వారా లెర్న్ అయింది కాబట్టి అది స్టాటిక్ రౌటే ప్రిఫర్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడే. సో 3.3.3 లెర్న్ చేసుకుంది వయా స్టాటిక్, అంటే దాని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1. ఇంకొక మళ్ళీ 3.3.3 లెర్న్ చేసుకుంది వయా OSPF. దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? OSPF యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 110. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో పాత్ ఏది ప్రిఫర్ చేసుకుంటుంది? స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ప్రిఫర్ చేసుకుంటుందా? OSPF ప్రిఫర్ చేసుకుంటుందా? స్టాటిక్. ఎందుకంటే AD వాల్యూ ఇస్ 1 లెస్. సో ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ద రౌట్ అన్నమాట. సో ఇలా చూస్ చేసుకుంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ మీకు అన్ని చెప్తాను. సో ఇప్పుడు రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దామా? షో IP రౌట్. ఓకే, 3.3 చూడండి ఎలా లర్న్ అయింది. ఎస్ అంటే ఏంటి? స్టాటిక్. ఇక్కడ కనిపిస్తుందా? ఎస్ అంటే ఏంటి? స్టాటిక్ అని. ఓకే, ఎస్ అంటే స్టాటిక్ అండ్ దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అని. ఓకే, మళ్ళీ రౌట్ ఉంది కదా, మరి పింగ్ చేస్తే పింగ్ అవుతుందా? పింగ్ అవ్వట్లే. హోస్ట్ అన్రీచబుల్. యూయూ అంటే హోస్ట్ అన్రీచబుల్. పింగ్ అవ్వట్లే. అంటే రిటర్న్ పాత్ లేదు. అంటే ఏంటి? ఇక్కడ చూడండి, పింగ్ నువ్వు ఇనిషియేట్ చేసావు కదా, ఇక్కడ పింగ్ 190 పింగ్ 3.3.3 చేసావు. ఓకే, సోర్స్ IP ఏమవుతుంది? చెప్పండి, సోర్స్ IP ఏమవుతుంది? చెప్పండి, సోర్స్ IP ఏమవుతుంది? 192.168.12.1. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ అయిపోయి సోర్స్ IP అవుతుంది. ఓకే, డెస్టినేషన్ IP ఏమవుతుంది? 3.3.3 అవుతుంది. ఎవ్రీవన్ అండర్స్టూడ్? ఇప్పుడు ప్యాకెట్ ఏమవుతుంది? ఈ ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే R2 ఏం చెక్ చేస్తుంది? డెస్టినేషన్ IP అడ్రస్ చెక్ చేస్తుంది. ఏమని? ఇట్ ఈస్ 3.3.3 అని. మళ్ళీ R2 రౌటింగ్ టేబుల్లో 3.3.3 ఉందా? KNL రౌటర్లో డూ షో IP రౌట్ లేదు. కాబట్టి ఏం చేయాలి? యూ నీడ్ టు కాన్ఫిగర్ ఇట్. ఏం కాన్ఫిగర్ చేయాలి? IP రౌట్ 3.3.3 అండ్ దాని యొక్క సబ్నెట్ మాస్క్ అండ్ ఇంకేంటి? దాని నెక్స్ట్ స్టాప్ ఏమవుతుంది ఇది రీచ్ అవ్వడానికి?
23. ఎస్ 23.3. నెక్స్ట్ రిటర్న్లో ఇంకోటి ఏంది 1.1.1 దాని యొక్క సబ్నెట్ మాస్క్ చెప్పండి. ఇప్పుడు 1.1 రీచ్ అవ్వడానికి నెక్స్ట్ స్టాప్ ఏమవుతుంది? 23.2. 23.2. 1.1.1 ఎక్కడుంది భయ్యా? నువ్వు కర్నూలు నుంచి హైదరాబాద్ పోవాలంటే నువ్వు కర్నూలు నుంచి బెంగళూరు పోతున్నావు. 12.1. ఓకే 12.1 చూడండి 1.1.1 ఉంది. అవునా 1.1 అంటే హైదరాబాద్. ఓకే నేను ఎక్కడ ఉన్నాను? కర్నూలు రౌటర్లో ఉన్నా. సో 1.1 యాడ్ చేస్తున్నా అంటే 12.1. ఓకే దట్స్ ఇట్. ఇంకా ఈ 12.0 నెట్వర్క్ 23.0 నెట్వర్క్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. సిమిలర్గా మనం ఏం చేయాలి? బెంగళూరు రౌటర్ కూడా రావాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ రౌట్ ఉంది కదా, ఇట్లా బెంగళూరు రౌటర్కి ఇట్లా వస్తుంది. సో ఓకే 3.3.3 ఇదే అని చెప్పేసి ఇది రిప్లై ఇస్తుంది. సో ఇదేమవుతుంది? ఇది డెస్టినేషన్ ఐపీ అవుతుంది, ఇది సోర్స్ ఐపీ అవుతుంది. మరి డెస్టినేషన్ ఐపీ ఏముంది? 12.1 ఉంది. మరి బెంగళూరు రౌట్లో 12.1 నెట్వర్క్ ఉందా బెంగళూరులో? చూడండి 12 నెట్వర్క్ బెంగళూరులో ఉందా? లేదు సార్. కాబట్టి పింగ్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? కాన్ఫిగర్ చేసేద్దాం. సో ఐపీ రౌట్ త్వరగా 1.1.1.1 ఫస్ట్ 1.1 చేద్దాం. తర్వాత ఓకే ఓకే స్టాటిక్ రౌట్. సో నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుంది? 192.168. 12.1. ఎందుకు 12.1 బెంగళూరు నుంచి డైరెక్ట్ జంప్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోతారా? అట్లే సూపర్ పవర్స్ ఉన్నాయా మనకి ఏమన్నా? లేదు కదా. ఫస్ట్ కర్నూలు మనం కర్నూలుకి రావాల్సిందే కదా. సో 23.2 నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏదవుతుందో అది ఇది. ఓకే ఎందుకంటే ఈ 23.0 నెట్వర్క్ ఎట్లా ఎగ్జిట్ అవుతుంది? G2/0 ద్వారా ఎగ్జిట్ అవుతుంది. సో ప్యాకెట్ పంపించేటప్పుడు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతుంది? G2/0 నుంచి ఎగ్జిట్ అవుతుంది. అర్థమైందా? అందుకే 23.2 ఇక్కడ ఇస్తున్నాం. ఇది G2/0 నుంచి ఎగ్జిట్ అయ్యి ప్యాకెట్ ఇక్కడ పంపిస్తుంది. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఐపీ రౌట్. IP route 2.2.2. అన్ని సేమ్ ఉంటుంది. ఇంకా ఒకటే పాత్. ఆ డైరెక్షన్ అంతా ఒకే డైరెక్షనే కదా. సో 2.2.2 ఇంకోటి ఏంది? నెక్స్ట్ 192.12.0. నౌ రౌటింగ్ టేబుల్లో రౌట్స్ ఉంటాయి చూడండి కావాలంటే. డూ షో. సో నేను కాన్ఫిగరేషన్ సేవ్ చేశాను గాయస్. సో నువ్వు రైట్ అనేది ఆపరేషన్ మోడ్లోనే చేయొచ్చు, కానీ నేను కాన్ఫిగ్ మోడ్లో ఉన్నా కాబట్టి ఫోర్స్ఫుల్గా డూ రైట్ అని ఇవ్వాలి. ఫోర్స్ఫుల్గా నేను కాన్ఫిగరేషన్ అనేది సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి డూ షో ఐపీ రౌట్ ఇస్తే ఏమవుతుంది? రౌటింగ్ టేబుల్లో రౌట్ వచ్చేసింది. అవునా 12.0 వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు పింగ్ చేద్దామా? పింగ్ అవుతుందో లేదో చూద్దామా? పింగ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? మనం ఎక్కడో మిస్టేక్ చేసాం కాన్ఫిగరేషన్. సో చూడండి ఇక్కడ రౌట్ ఉంది కదా 3.3.3 ఇక్కడ రౌట్ ఉంది. కర్నూలులో చూద్దాం. కర్నూలులో కరెక్ట్గా కాన్ఫిగర్ చేసామా? ఐపీ రౌట్ 3.3.3 ఎక్కడికి ఉంది? 23.3కి ఉంది. ఓకే నెక్స్ట్ 1.1 ఇది ఓకే. బెంగళూరు రౌటర్లో కాన్ఫిగర్ చేసామా? 12.0 నెట్వర్క్ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ వయా 23.2. దట్స్ కరెక్ట్. 12.0 కరెక్టే కదా. స్టాటిక్ యాడ్ చేసినాం కరెక్ట్గానే. సో పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రస్ కరెక్ట్ కాన్ఫిగరేషన్ చెక్ చేద్దాం. సో ఇక్కడే మనం పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా కాన్ఫిగరేషన్ లేదా చెక్ చేసుకోవాలి. 23.2 ఓకే 12.1 ఓకే 12.1 అంటే ఎవరు? ఇల్లు. సో 12.0 నెట్వర్క్ వి యాడెడ్ రైట్. వై ఇట్ ఈస్ నాట్ పింగింగ్ దెన్ 12.2. we are on Bangalore router right. సరే రౌటింగ్ టేబుల్. రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉంది ఆల్రెడీ. ఓకే చూడండి షో ఐపీ రౌట్. సో రౌటింగ్ టేబుల్లో చూడండి ఎక్కడో ఏదైనా మిస్టేక్ చేసిండొచ్చు. ఓకే సో నెట్వర్క్ ఎక్కడ? ఓకే షో రన్ సెక్షన్ రౌట్ జస్ట్ చెక్ ఐపీ రౌట్. అది మ్యాటర్. ఇడేమిచ్చాను? తప్పిచ్చాను ఇడ. ఇది మ్యాటర్. ఇదేం చేయాలి మనం? బ్రాడ్కాస్ట్ ఆడ మనం ఏమిచ్చాం? బ్రాడ్కాస్ట్ కాదు భయ్ అది. మొత్తం ఓన్లీ ఒక ఐపీనే అడ్రస్ ఎలా చేసాం. మొత్తం ఎంటర్ నెట్వర్క్ వెళ్ళాలి. 255.250.0 ఇవ్వాలి ఆడ. సో కాన్ఫిగరేషన్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? నో అని ఇచ్చేసి ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే అయిపోయా.
ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఏం చేయాలి? ఇది. సో, సబ్నెట్ మాస్క్ కొంచెం తప్పైనా పింగ్ అవ్వదు. ఎందుకంటే యూ ఆర్ అలోయింగ్ ఓన్లీ 1 ఐపీ అడ్రెస్. సో, ఎంటైర్ నెట్వర్క్‌ని అలో చేయాలి కదా నువ్వు. ఇప్పుడు పింగ్ అవుతది. ఓకేనా? గో టు హైదరాబాద్ అండ్ నౌ పింగ్. ఇట్స్ పింగింగ్. చూడండి పింగ్ అవుతుందా? కావాలంటే ట్రేస్ రౌట్ చేయండి. ట్రేస్ రౌట్ అంటే ఏంటి? సేమ్ థింగ్. ట్రేస్ రౌట్ అంటే ఏంటి? మధ్యలో ఎన్ని రౌట్స్ ఉన్నాయని ట్రేస్ చేస్తుంది. పింగ్ ఎలాగనో అలాగే ట్రేస్ రౌట్ గురించి నేను తర్వాత చెప్తా మళ్ళీ. ఓకే. ట్రేస్ రౌట్ చేసినామంటే చూడండి మధ్యలో ఎన్ని హాప్స్ వస్తున్నాయి. చూడండి 12.2, 23.2 పాత్ కరెక్ట్‌గానే చూపిస్తుంది కదా! ఇది 12.2 అండ్ 23.2. సో, దిస్ ఈస్ కాల్డ్ స్టాటిక్ రౌటింగ్. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ స్టాటిక్ రౌటింగ్? Yes, sir. ఎస్ సార్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది స్టాటిక్ రౌటింగ్ అంటే ఇది. మరి డిఫాల్ట్ రౌటింగ్ అంటే ఏంటి? చెప్తా. స్టాటిక్ రౌటింగ్, డిఫాల్ట్ రౌటింగ్ రెండూ సేమ్. డిఫాల్ట్ రౌటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడికి రండి ఇంకా. మన మెయిన్ ప్రాజెక్ట్‌కొచ్చేద్దాం. డిఫాల్ట్ రౌటింగ్ అంటే ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ చూడండి. స్టాటిక్ రౌటింగ్ అందరికి అర్థమైంది కదా! ఎట్లా యాడ్ చేయాలి మాన్యువల్‌గా రౌటింగ్ టేబుల్‌లో. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? హలో? Yes, sir. సార్ ఎస్ సార్ ఓకే. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఎస్‌బీఐ బ్రాంచ్ ఆఫీస్‌లో ఉన్నావు. నువ్వు గూగుల్ పింగ్ చేశాడు. ఇక్కడ ఉండే ఎంప్లాయీ గూగుల్ ఐపీ అడ్రెస్ పింగ్ చేశాడు 8.8.8. ఇక్కడికొచ్చింది. సో, ఈ రౌటర్‌లో గూగుల్ ఐపీ అడ్రెస్ ఉంది 8.8.8. ఓకే. ఫైన్. అది ఎయిర్‌టెల్ ద్వారా లర్న్ అయ్యి ఉంది. సో, ఇట్లా ప్యాకెట్ ఇట్లా ఎళ్లి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా వస్తది పర్ఫెక్ట్‌గా. ఓకే. మరి ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు ఆ ఎంప్లాయీ ఓన్లీ గూగుల్ మాత్రమే పింగ్ చేస్తాడా? లేదు కదా! ఎస్‌బీఐ పింగ్ చేస్తాడు. ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇంగా ఇంటర్నెట్‌లో ఎన్ని వెబ్‌సైట్‌లు ఉన్నాయో అన్ని వెబ్‌సైట్‌లు పింగ్ చేయకపోయినా అతనికి ఏదైతే మింత్రా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంటర్నెట్ అంటే ఏంటి? అన్నీ ఉంటాయి ఇంటర్నెట్‌లో. సో, ఈ ఎంప్లాయీ అనేతను ఏదైనా ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి వెబ్‌సైట్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది కదా! సో, స్టాటిక్ అంటే ఏంటి? ఐపీ అడ్రెసెస్ అన్నీ రౌటర్‌లో ఉండాలి మరి. ఇది పాసిబుల్ అవుతదా? ఇంటర్నెట్‌లో ఎన్ని పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ ఉన్నాయో అన్నీ రౌటర్‌లో ఉండాలి. మరి పాసిబుల్ అవుతదా? చెప్పండి. పాసిబుల్ అవుతదా? No. అవుతదా? అవ్వదు. నో సార్. కదా! అందుకే డిఫాల్ట్ రౌటింగ్ అని వస్తుంది. రియల్ టైమ్‌లో ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం? డిఫాల్ట్ రౌటింగ్. డిఫాల్ట్ రౌటింగ్ అంటే ఏంటి? సేమ్ సింటాక్స్. అంటే కస్టమర్ ఏ ఐపీ అడ్రెస్ వచ్చినా అంటే వి డోంట్ నో. ఈ కంప్యూటర్ అనే అతను ఏ వెబ్‌సైట్ పింగ్ చేస్తాడో మనకు తెలీదు కాబట్టి ఏంటి? మనం డిఫాల్ట్ రౌటింగ్ చేస్తాం. డిఫాల్ట్ రౌటింగ్ అన్నా, స్టాటిక్ రౌటింగ్ అన్నా 2 ఒకటే సింటాక్స్. బట్ డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ అంటే ఆ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్‌ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఏంటి డిఫాల్ట్ అంటే అన్నోన్ రౌట్. కస్టమరు ఏ ఐపీ అడ్రెస్ పింగ్ చేస్తాడో మనకు తెలీదు కాబట్టి ఏమవుతుంది అది అన్నోన్. ఓకే. ఐపీ రౌట్ 0.0.0 అంటే అన్నోన్. అది ఏదైనా అవ్వచ్చు. 0 నుంచి 255 క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ ఈ ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఇదన్నమాట ఐపీ అడ్రెస్. అంటే అన్నోన్ అని ఇది. 000 మెన్షన్ చేస్తే ఏంటి? అన్నోన్ రౌట్. వి డోంట్ నో విచ్ వన్ హి వుడ్ లైక్ టు యాక్సెస్. సో, అన్నోన్ రౌట్ విత్ అన్నోన్ సబ్నెట్ మాస్క్. అంటే ఏంటి? కస్టమరు ఏ ఐపీ అడ్రెస్ అన్నా రీచ్ అవ్వని. సో, రీచ్ అవ్వాలంటే ఎయిర్‌టెల్ మనకి ఎన్నున్నాయి ఐపీ అడ్రెస్‌లు ఎన్నున్నాయి ఇక్కడ? సారీ ఎన్ని సర్విస్ ప్రొవైడర్స్ ఉన్నాయి? ఇంటర్నెట్ సర్విస్ ప్రొవైడర్ 2 ఉన్నాయి. ఎయిర్‌టెల్ అండ్ టాటా. సో, మనం ఏమి ఇస్తాం? ఎయిర్‌టెల్ ఇస్తాం. ఫస్ట్ ఏంటి? ఎయిర్‌టెల్ 192.168.12.2 అని ఇస్తాం గేట్‌వే. సో, 12.2 అని గేట్‌వే ఇస్తే ఏంటి? సపోజ్ ఇది 8.8 పింగ్ అవుతుంది కదా! సో, ఇది ఏం చేస్తుంది ఎస్‌బీఐ రౌటర్‌లో ఏంటి? రౌట్ చెక్ చేస్తుంది రౌటింగ్ టేబుల్‌లో. రౌట్ ఉందా? 8.8.8 లేదు. సో, అన్నోన్ రౌట్ వస్తే కానీ మనకి డిఫాల్ట్ గేట్‌వే ఉంది. ఓకే. ఇక్కడ చూడండి టేబుల్‌లో ఎక్కడున్నా నేను R1లో ఉన్నా. R1లో రౌటింగ్ టేబుల్ చూస్తున్నారా ఇక్కడ? హలో! చూస్తున్నారా ఇక్కడ? హలో! ఎస్ సార్. ఎస్ సార్. ఇది రౌటింగ్ టేబుల్ కదా! సో, ఇప్పుడు మనకి ఇదొచ్చింది. 8.8.8 వచ్చింది. ఇది ఉంది కదా ఇది. కొంచెం జరుపుతా. ఓకే. రైట్. నౌ ఇఫ్ యూ సీ హియర్ రైట్ 8.8.8 డెస్టినేషన్ ఐపీ. ఎస్‌బీఐ రౌటర్‌కి 8.8.8 ఇప్పుడు ఈ ప్యాకెట్ వచ్చింది. వచ్చింది కాబట్టి డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఏమవుతుంది? 8.8.8. ఈ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ మన రౌటింగ్ టేబుల్‌లో ఉందా? లేదు సార్. లేదు. కానీ లేదు కాబట్టి ప్యాకెట్ డ్రాప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏముంది? డిఫాల్ట్ ఉంది. డిఫాల్ట్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హావ్ రౌట్ ఇన్ యువర్ రౌటింగ్ టేబుల్ ద ప్యాకెట్ విల్ గో టు ద గేట్‌వే. బికాజ్ యూ హావ్ ఎ డిఫాల్ట్ రౌట్. అర్థమైందా? ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ రౌట్ ఇన్ యువర్ రౌటింగ్ టేబుల్. సో, డెలివరీ బాయ్ డెలివరీ అడ్రెస్ వచ్చింది. ఆ డెలివరీ అడ్రెస్ ఆ డెలివరీ బాయ్‌కి తెలీదు. కానీ తెలియని అడ్రెస్ అందరికి ఎవరికిస్తారు? వేరే వాళ్ళకి అప్పజెప్పేస్తారనమాట. ఇక్కడికెళ్ళు అతనికి తెలుసన్నట్టు. సిమిలర్‌గా ఇక్కడ కూడా అంతే. సో,
You have received a packet. That packet destination IP address you don't know. Okay, generally you drop it, but here you have a default route. It means whatever the destination it is, just go to this gateway. మేబీ ఈ ఎయిర్టెల్ రౌటర్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఈ ఎయిర్టెల్ అంటే ఏంటి? ఎయిర్టెల్ రౌటర్ అంటే ఇట్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఆ రౌటర్లో అన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట ఆ రౌటర్ నుంచి. సో అందుకే మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం? డిఫాల్ట్ రౌట్ కాన్ఫిగర్ చేస్తాం. రియల్ టైంలో ఏం కాన్ఫిగర్ చేస్తాం? డిఫాల్ట్ రౌట్. బికాస్ ఇఫ్ యూ రిసీవ్ ఎనీ ప్యాకెట్, if you don't have route in your routing table, no problem, you have a default route so that the packet will go to the gateway. అర్థమైందా డిఫాల్ట్ రౌట్ అంటే? సింపుల్గా ఇప్పుడు ప్యాకెట్ ఏమవుతుంది? 8.8.8 డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంది, కానీ ప్యాకెట్ అనేది డ్రాప్ అవ్వాలి, కానీ అవ్వదు. ఎందుకంటే డిఫాల్ట్ రౌట్ అనేది ఉంది. సో ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుంది? ఈ గేట్వేకి వెళ్తుంది వయా 12.2. 12.2 అంటే ఎవరు? ఎయిర్టెల్కి వెళ్తుంది ప్యాకెట్. అర్థమైందా అందరికి? అర్థం కాలేదా? Yes, sir. Yes, sir. ఓకే. సార్ అర్థమైంది. సో వాట్ యూ మీన్ బై డిఫాల్ట్ రౌటింగ్? వాట్ ఎవర్ ద అన్నోన్ రౌట్స్. 0.00 అంటే ఏంటి? అన్నోన్, మనకు తెలీదు, తెలియని రౌట్. కస్టమర్ ఏదైనా పింగ్ చేయొచ్చు. ఇంకొక ఐపీ ఏ ఐపీ వచ్చినా సరే, కస్టమర్ ఏ ఐపీ పింగ్ చేయాలన్నా బ్లైండ్గా ఇది ఏం చేస్తుంది? ఎయిర్టెల్కి పంపిస్తుంది. ఆ ఎయిర్టెల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ దాట్. అర్థమైందా? మరి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అన్న, బాగుంది. మళ్ళీ నాకు 2 గేట్వేలు ఉన్నాయి ఇక్కడ, ఒకటి టాటా, ఒకటి ఎయిర్టెల్. మరి ఏది ప్రిఫర్ చేయాలి నేను? రెండు డిఫాల్ట్ రౌట్లు కాన్ఫిగర్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు కదా, ఓవర్లాప్ అవుతుంది. యూ కెనాట్ కాన్ఫిగర్ 2 Primary. డిఫాల్ట్ రౌట్స్. ఓకే, ఇది ఒక డిఫాల్ట్ రౌట్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి, ఇది ఒకటి కాన్ఫిగర్ చేశాను కదా ఇక్కడ. సో ఈ 12.2కి నేనేం చేస్తాను? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఎయిర్టెల్ కనెక్షన్ బాగుందా, టాటా కనెక్షన్ బాగుందా అంటే ఎయిర్టెల్ కనెక్షన్ బాగుంది అని జస్ట్ అనుకోండి. సో బాగున్న దానికి నేను లోవర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇస్తాను. ఈ సింటాక్స్ అంతా సేమ్ కాబట్టి బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 1 ఉంటుంది. కానీ నేనేం చేస్తున్నాను? మారుస్తున్నాను. ఎంత ఇస్తున్నాను? 12.2కి 10 ఇస్తున్నాను. సో 12.2 అంటే ఏంటి? ఎయిర్టెల్. ఇంకొకటి ఏంటి? ఇంకొకటి ఏముంది? టాటా. 0.0.0 సో 192.168. ఎంత వస్తుంది? 14.4. 14.4. యాక్చువల్ ఇక్కడ ఏముంటాయి? పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. సో దీనికి ఒక నేను నార్మల్గా ఏదో ఒకటి ప్రాక్టీస్ కోసం ఇది యూస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏంటి? దీనికి 20 ఇస్తున్నాను. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ మనము ఎంత వాల్యూ నుంచి ఎంత వాల్యూ వరకు ఇవ్వచ్చు? 1 నుంచి 255 వరకు ఇవ్వచ్చు. 1 నుంచి 255 వరకు మాత్రమే ఇవ్వచ్చు. సో ఇది డిఫాల్ట్ రౌటింగ్ అనమాట. సో నేను 0.0.0 టువర్డ్స్ ఎయిర్టెల్ ఒకటి, టువర్డ్స్ 2 డిఫాల్ట్ రౌట్స్ ఉన్నాయి. ఒకటి టువర్డ్స్ ఎయిర్టెల్, ఇంకో టువర్డ్స్ టాటా. ఏది ప్రిఫర్ చేస్తున్నాను? ఎయిర్టెల్. బికాస్ ఎయిర్టెల్కి అడ్మినిస్ట్రేషన్ 10 ఇచ్చాను. కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే తక్కువ ఇచ్చానో అదే రౌటింగ్ టేబుల్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఇఫ్ యూ సీ హియర్ రైట్ ఆన్ R1, ఇప్పుడు ఏది ఇన్స్టాల్ అయింది ఇక్కడ? ఏది ఇన్స్టాల్ అయింది? 12.2నే కదా ఇన్స్టాల్ అయింది. ఎస్ ఆర్ నో? హలో, Sir. అవునా Yes, sir. కదా? 12.2. Sir. ఓకే, సో అంటే ప్యాకెట్ ఇప్పుడు ఖచ్చితంగా గూగుల్కి వెళ్ళాలి. సో ఇంటర్నెట్ సర్వీస్, ఇది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అండి. ఓకేనా? సో మీరేం చేయాలి? ఇక్కడ స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయండి. ఓకే, ఇది సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్లో జనరల్గా మనం స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయడం బీజీపీ కాన్ఫిగర్ చేస్తాం జస్ట్ ప్రాక్టీస్ కోసం. ఇక్కడ ఏదైతే హైదరాబాద్, బెంగళూరు 3 రౌటర్లు ఉన్నాయో సేమ్ అలాగే ఈ 3 రౌటర్లో స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయండి మీరు. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టేశాను, మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు నా కంప్యూటర్ PC1 కదా, మరి PC1 నుంచి గూగుల్ పింగ్ చేస్తే పింగ్ అవుతుందా చూద్దామా? అన్ని రెడీ ఉన్నాయి. పింగ్ 8.8.8.8 రిక్వెస్ట్ టైమ్అవుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పింగ్ అవ్వట్లేదంటే ఏం చేయాలి? యూ నీడ్ టు చెక్ ద ప్యాకెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గేట్వే పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి నువ్వు. నీ గేట్వే ఏముంది ఇక్కడ? పీసీకి 1.100 అవునా? నీ గేట్వే ఏముంది ఇక్కడ? ఫస్ట్ గేట్వే పింగ్ అవుతుందా లేదా చెక్ చేయి. పింగ్ 192.168. గేట్వే పింగ్ అవుతుంది, ఫైన్. మళ్ళీ నీకు R1 నుంచి గూగుల్ పింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. మరి ఇక్కడ నుంచి పింగ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. R1 నుంచి పింగ్ అవుతుంది కానీ పీసీ నుంచి పింగ్ అవ్వట్లేదంటే ఈ 1.100 నెట్వర్క్ ఇక్కడ ఎక్కడ ఉండిండదు. ఓకే, ఈ 1 నెట్వర్క్ కావాలంటే చెక్ చేద్దాం ఉండు. R2లో చూద్దాం 1 నెట్వర్క్ ఉందా? 1.0 నెట్వర్క్. సో పింగ్ అవ్వట్లేదంటే ఏంటి? రౌటింగ్ టేబుల్ రౌటింగ్ ఉండదు అనమాట. షో ఐపీ రౌట్. సో ఇక్కడ ఏంటి? ఇది 1.0 నెట్వర్క్ ఉందే, జనరలీ ఇక్కడ ఉంది, ఎయిర్టెల్లో ఉంది, మరి గూగుల్లో లేదా? లెట్స్ సీ.
షో ఐపీ రౌట్ 1.0 నెట్వర్క్ ఇక్కడ కూడా ఉంది. 1.0 నెట్వర్క్ ఇక్కడ ఉంది. ఓకే. బట్ ఇట్ ఈస్ గోయింగ్ వయా 34.4. ఇక్కడ ఏదో ఇంటర్ఫేస్ షట్ డౌన్ చేసాం మనం. అది మ్యాటర్. ఓకే. నో ప్రాబ్లమ్. అదేం కాదు. జనరల్‌గా ఓకే. ఫైన్. సో ట్రేస్ రౌట్ చేద్దాం. సో R1 నుంచి పింగ్ అవుతుంది. R1 నుంచి పింగ్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి పింగ్ అవ్వట్లేదు. అంటే సంథింగ్ లైక్ 1.0 ఎక్కడో చోట మిస్ అయింది. అది R2 అయినా R2లో 1.0 ఉందే. చూడండి 12.1 గేట్‌వే ఇచ్చాం. ఇక్కడ నుంచి వస్తుంది. మరి R3లో కూడా 1.0 నెట్వర్క్ ఉంది. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ వయా 34.4. ఇట్స్ ఓకే. ఓకే. R1లోకెళ్దాం. R1లో ఏమైనా ఇంటర్ఫేస్ డౌన్ ఉందా? షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. నో. అన్ని ఇంటర్ఫేసెస్ అప్‌లోనే ఉన్నాయి. R1లో. ఓకే. వై ఇట్ ఈస్ నాట్ పింగింగ్? ట్రేస్ చేద్దాం. ట్రేస్ తెలుస్తది. ఎగ్జాక్ట్‌గా ట్రేస్ చేస్తే తెలుస్తది ఎక్కడ డ్రాప్ అవుతుందని. రీచబుల్ అవుతుందయ్యా. రీచబుల్ అవుతుంది. ఏమైనా ఆర్ప్ వల్ల లేట్ అయిందేమో. ఇప్పుడు పింగ్ అవుతది చూడండి. పింగ్ అవుతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. మనకి ఏదో ఆర్ప్ టేబుల్ ఏమైనా లర్న్ అయ్యుండదు. అది ప్రాబ్లమ్. సో పింగ్ అవుతుంది కదా! సో ఇప్పుడు ఎలా ఎళ్తుంది చూడండి. ట్రేస్ చేస్తే ఎలా ఎళ్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ వయా ఎయిర్‌టెల్. అవునా? కాదా? హలో! ఎస్ సార్. Yes, sir. చూడండి ఫస్ట్ మన ఎస్‌బీఐ రౌటర్‌కెళ్తుంది. తర్వాత ఎక్కడికెళ్తుంది? ఎయిర్‌టెల్ రౌటర్‌కి. ఎయిర్టెల్ రౌటర్కి వెళ్తుంది. ఆ తర్వాత మనకి గూగుల్‌కెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? మనకేంటి ఇంటర్నెట్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వస్తే ఒకవేళ ఎయిర్‌టెల్ డౌన్ అయితే టాటా నుంచి కూడా పింగ్ అవ్వాలి కదా! మరి చెక్ చేద్దామా అది? ఓకే. చూడండి ఇక్కడ Yes, sir. కంటిన్యూయస్‌గా పింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడేం చేస్తున్నాను? R1 రౌటర్‌లో ఎయిర్‌టెల్ ఫిజికల్ లింక్ ఏంటి? 12.1 1/0 కదా! ఇంటర్ఫేస్ G1/0. నేను ఇది షట్ డౌన్ చేస్తున్నా. షట్ డౌన్ చేసినా కూడా నాకు పింగ్ అవ్వాలంటే ఎయిర్‌టెల్ డౌన్ అయినా సరే కూడా ఆటోమేటిక్‌గా టాటా నుంచి ఇంటర్నెట్ రావాలి. ఓకే. ఆర్ యూ రెడీ? ఓకే. ఎంటర్ చేశా. చూడండి రిక్వెస్ట్ టైమౌట్ వచ్చింది. అంటే ఒకే ఒక్క ప్యాకెట్ డౌన్ అయింది. కానీ నాకు గూగుల్ కంటిన్యూయస్‌గా పింగ్ ఉంది. యెస్ ఆర్ నో? చూడండి పింగ్ అవుతుంది. ఓకే. సో నేను ఎయిర్‌టెల్ డౌన్ చేసినా కూడా జస్ట్ ఒకే ఒక్క ప్యాకెట్ లాస్ అయింది. బట్ ఇమ్మీడియేట్‌గా ఐ యామ్ ఏబుల్ టు పింగ్ గూగుల్. అండర్‌స్టూడ్? సో ఇలా అన్నమాట. దిస్ ఈస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ గైస్. ఓకే. అర్థమైందా అందరికి? నేను వెరిఫికేషన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు డౌన్ చేశాం Sir. కదా! ఇక్కడ నేను డౌన్ చేశాం కదా! ఓహ్ మై గుడ్‌నెస్. ఇప్పుడు ఇక్కడ డౌన్ చేశాను కదా ఇది. నౌ యూ కెన్ సీ హియర్. R1లో ఇప్పుడు R1లో చూడండి. డూ షో ఐపీ రౌట్ కొట్టేస్తే ఇప్పుడు ఏది ఇన్‌స్టాల్ అయింది రౌటు? స్టాటిక్ రౌటు? టాటా ఇన్‌స్టాల్ అయింది. ఎందుకంటే ఎయిర్‌టెల్ షట్ డౌన్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా టాటా ఇన్‌స్టాల్ అయింది. సో మనకి 2 రౌట్స్ ఉన్నాయి. సో నేను ఈడ కాన్ఫిగర్ చేసిన విధంగా. సో ఇది 12.2, 14.4 అవునా కాదా? చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి. 12.2, 14.4 12.2ని నేను షట్ డౌన్ చేశా. కాబట్టి 14.4 లర్న్ అయింది. అంటే 2 రౌట్స్ ఉన్నా కూడా బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఒక రౌటే రౌటింగ్ టేబుల్ ఇన్‌స్టాల్ అవుతుంది. సో ఫస్ట్‌లో ఏముంది? ఎయిర్‌టెల్ ఇన్‌స్టాల్ అయింది. ఎందుకంటే ఎయిర్‌టెల్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 10 ఉంది కాబట్టి. ఇప్పుడేంటి? ఎయిర్‌టెల్ డౌన్ అయింది కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఉందో టాటా ఇన్‌స్టాల్ అయింది. దట్స్ వై ప్యాకెట్స్ ఆర్ లీవింగ్ ఫ్రమ్ టాటా. కావాలంటే ట్రేస్ చేద్దామా? ట్రేస్ 8.8.8 ఇట్ ఈస్ గోయింగ్ వయా టాటా. రైట్. ఇంతకుముందు ఏంది చూడండి. ఇంతకుముందు ఎలా వెళ్తున్నది? ఇట్ వాస్ గోయింగ్ వయా ఎయిర్‌టెల్. ఇప్పుడు ఎలా వెళ్తుంది? టాటా. ఒకవేళ ఇప్పుడు లింక్ మళ్ళీ బ్యాక్ వచ్చిందనుకో ఇంటర్ఫేస్ G1/0 మళ్ళీ ఎయిర్‌టెల్ అప్ అయిందనుకో మళ్ళీ పాత్ చేంజ్ అవుతుంది. కావాలంటే చూడండి. చేంజ్ అయిందా పాత్? యెస్ ఆర్ నో గాయ్స్? ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఇది Yes, sir. టాటా అప్‌లో ఉన్నప్పుడు ఇది ఎయిర్‌టెల్ అప్‌లో ఉన్నప్పుడు అది. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే. అది రియల్ టైమ్ ప్రాజెక్ట్. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ R2, R3, R4లో సేమ్ ఇలా టోపాలజీ తీసుకొని స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేయండి. ఓకే. స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేసి ఏదైనా పింగ్ అవ్వట్లేదంటే ఈ పాత్ ఉంది కదా! PC1 టు ఎస్‌బీఐ రౌటర్ టు R2, R2 టు R3 మళ్ళీ రివర్స్ ఇదంతా ఫార్వర్డింగ్ పాత్. ఆ రివర్స్ పాత్‌లో కూడా మొత్తం చెక్ చేయండి. ప్యాకెట్ అనాలిసిస్ చేసుకోండి ఇట్లా. పింగ్ చేస్తుంటే ఇక్కడ వరకు ఇట్లా వెళ్తుంది. రౌట్ ఉందా లేదా రౌటింగ్ టేబుల్‌లో. మళ్ళీ రివర్స్ రౌట్ కూడా చెక్ చేసుకోండి. రౌట్ లేకపోతే రౌట్ యాడ్ చేయండి అయిపాయ్. ఓకేనా? టెస్ట్ ఇట్. యూ విల్ గెట్ ఇట్. ఓకే. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. డిఫాల్ట్ రౌటింగ్ అండ్ స్టాటిక్ రౌటింగ్. స్టాటిక్‌కి డిఫాల్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? స్టాటిక్ అంటే ఏం చేస్తావు?
ఎగ్జాక్ట్‌గా మాన్యువల్. మాన్యువల్‌గా మనం మనకు ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ తెలియాలి కదా! స్టాటిక్ కాన్ఫిగర్ చేయాలంటే. ఏమేమి తెలియాలి స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయాలంటే? డెస్టినేషన్ ఐపీ తెలియాలి, దాని యొక్క సబ్‌నెట్ మాస్క్ తెలియాలి అండ్ నెక్స్ట్ హాప్ తెలియాలి. డిఫాల్ట్ అంటే ఏం లేదు. అన్‌నోన్ రౌట్ కాబట్టి అన్ని జీరోస్ ఇచ్చేస్తావు. దట్స్ ఇట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డిఫాల్ట్. ఓకే. దట్స్ ఆల్ గైస్. ఎనీ క్వెషన్స్? ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆస్క్ మీ నౌ. So if I wanted to block that uh, Google, destination, what is the protocol that I have to give There is in no the routing? protocol. We don't configure any protocol to I block mean, like, anything. okay. సో I mean, దెర్ భయ్యా అది ఏసీఎల్స్ వస్తది. ఇంకా చాలా ఉంది. ఇంకా అంతవరకు రాలేదు మనం. ఓకేనా? స్టెప్ బై స్టెప్. ఓకే. సో ఏదైనా సరే so బ్లాక్స్ చేయాలంటే I need to యాక్సెస్ say that also I need to give it in the routing table or anything that I need to update to to దట్స్ block any of the sites. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. వి హావ్ టు యూజ్ రౌట్ మ్యాప్స్ అండ్ ఏసీఎల్స్ టు బ్లాక్ ఎనీథింగ్. ఓకే. టు ఇన్‌స్టాల్ ఆర్ బ్లాక్ ఎనీథింగ్. వి ఆర్ నాట్ at that stage now. We are at the beginning only. After 15 days, you will come to know how to block the IP address based on the IP headers, TCP headers. If you don't want to install the route in your routing table, you configure route maps. If you want to block any traffic, you use ACLs, ACLs. Okay. Yeah, that is a different Okay. concept. Okay. Yeah, you have to wait for it. Okay. Just ask me a questions, static routing and default routing. No other questions allowed. Only static and default routing. Because day by day we will learn everything. Okay. Day by day we will learn everything step by step in detail. You have to wait for it. Okay. Any questions on static and default routing, please ask me. In case in your working environment, if you are using anything like this, that is also you can correlate it and ask me now. Because that is a different concept. I have to explain 1 hour class now to block the IP address and all. It's not good, right? So we have to go by one. Definitely I'll tell you, brother. Don't worry. Okay na? Yeah. Yeah. So Okay. so any questions? If you have any questions, please ask me. చాలా మందికి అర్థం కాలేదా? ఐ హోప్ అర్థమైందా? సో వాట్ ఈజ్ స్టాటిక్ రౌటింగ్ అర్థమైంది కదా! సో ఇక్కడ ఏంటి అనేది ఎలా పింగ్ అయింది అని అంటే, అదే నేను మీకు ఇచ్చే టాస్క్. ఏంటి? ఈ సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్‌లో స్టాటిక్ రౌట్ యుటిలైజ్ చేయండి. ఈ స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయండి. సేమ్ ఇక్కడ మనం 3 రౌటర్స్ కాన్ఫిగర్ చేసాం కదా! ఇక్కడ ఎలాగైతే 3 రౌటర్స్ కాన్ఫిగర్ చేసామో, మీరు కూడా ఏం చేయాలి? స్టాటిక్ రౌట్ కాన్ఫిగరేషన్ చెయ్యండి. సో ఇది మెయిన్ ప్రాజెక్ట్ గైస్. ఇట్స్ యాక్చువల్ ప్రాజెక్ట్. కరెంట్‌లీ లాట్ ఆఫ్ నెట్వర్క్ ఇంజినీర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. ఓకే. సో ఈ మెయిన్ ప్రాజెక్ట్‌లోనే మనం 2 ప్రోటోకాల్స్ కవర్ చేసాం. ఒక రియల్ టైమ్ సినారియో కూడా కవర్ చేసాం. ఎగ్జాక్ట్‌గా ఎక్కడ యూజ్ చేస్తారు? ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని. అండర్‌స్టూడ్? సో ఈ స్టాటిక్ రౌట్ మాత్రం సర్వీస్ ప్రొవైడర్‌లో ఇంప్లిమెంట్ చెయ్యరు. డిఫాల్ట్ రౌట్ అయితే ఇక్కడ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అంటే ఎస్‌బీఐ బ్రాంచ్. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయరు. ఇక్కడంతా బీజీపీ వాడతారు. ఏమంటే మనకు రౌటింగ్ కోసం ప్రాక్టీస్ చేయడం కోసం మిమ్మల్ని స్టాటిక్ చేయమని చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు R2, R3, R4 ఉంది కదా! సో R2 ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి R2 ఉంది. సో కాన్ఫిగరేషన్ చూపిస్తాను. ఇది ఎయిర్టెల్ కదా! షో రన్ సెక్షన్ రౌట్ అని కొడితే యూ విల్ సీ షో రన్ సెక్షన్ రౌట్ సింటాక్స్. ఓకే. చూడండి ఇవన్నీ స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేస్తాయి. ఏమేం కాన్ఫిగర్ చేస్తాయి చూడండి. ఐపీ రౌట్ అని చెప్పి R4ది, ఐపీ రౌట్ అని 8.8.8, ఐపీ రౌట్ అని 1.0, ఐపీ రౌట్ 34.0. ఏవైతే టోపాలజీ ప్రకారం రౌట్స్ లేవో అన్నీ యాడ్ చేసేసా. యాక్చువల్‌గా మీరు ఈ 4.4.4 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ 4.4.4 యూ కెన్ ఇగ్నోర్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం పింగ్ చేసేది ఎక్కడి నుంచి పింగ్ చేస్తున్నాం? ఇది. ఇక్కడ నుంచి ఈ పాత్ చూడండి. ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ పీసీ1 నుంచి రౌటర్ 1, రౌటర్ 1 నుంచి రౌటర్ 2, రౌటర్ 2 నుంచి రౌటర్ 3. ఈ పాత్‌లో డెస్టినేషన్ ఐపీ అయిన 8.8.8 అన్ని రౌటింగ్ టేబుల్స్‌లో ఉందా లేదా చెక్ చేయండి. R1లో మాత్రం జస్ట్ డిఫాల్ట్ రౌట్ ఉంటుంది. R1లో వదిలేసేయండి ఇక్కడ. ఆ తర్వాత రివర్స్ వచ్చేటప్పుడు రివర్స్ పాత్‌లో ఇప్పుడు డెస్టినేషన్ ఏమవుతుంది? 1.1 అవుతుంది. ఆ 1.0 నెట్వర్క్ R3లోను, R2లోను ఉందా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే స్టాటిక్ రౌట్ ద్వారా రౌట్ యాడ్ చేయండి. 1 బై 1 ఇట్లా ప్యాకెట్ జనరేట్ చేసి మీరే అస్యూమ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి లైక్ ఎ ప్రో నెట్వర్క్ ఇంజినీర్. అర్థమైందా నేనేం చెప్తున్నానో? Yes, sir.
ఓకే. ఇంకా Yes. ఎవరికైనా ఏమైనా అర్థం కాకుంటే మళ్ళైనా క్లాస్ చెప్తాను. మళ్ళీ చెప్పండి. ఓకే. ఎవ్రీవన్ ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైందా? Yes, sir. సో Yes, sir. జస్ట్ అండర్‌స్టాండ్ దేర్ ఆర్ 3 క్వెషన్స్. 3 క్వెషన్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వై వి నీడ్ రౌటింగ్? ఎందుకు రౌటింగ్ అవసరం? అది క్లారిటీ ఉందా అందరికి? Yes, sir. ఓకే. Yes, sir. ఎందుకు రౌటింగ్ అవసరం? ఆ తర్వాత ఓకే. రౌటింగ్ అవసరం కాబట్టి ఏ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి? స్టాటిక్, డిఫాల్ట్, డైనమిక్. గో ఆన్ మ్యూట్. నాగేశ్వరరావు గో ఆన్ మ్యూట్. సార్ నేను మీట్లో విజయ్ ఉన్నారు సార్. ఓ విజయ సారీ. ఐ యామ్ సారీ నాగేశ్వరరావు. విజయ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. Ah, ఓకే. so యాహ్! సో రౌటింగ్ ప్రోటోకాల్స్ అసలు ఎందుకు యూజో మీకు అది తెలిసిపోయింది. ఓకే. యూజ్ కాబట్టి ఏ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయని తెలుసుకుంటే దేర్ ఆర్ 3 రౌటింగ్ ప్రోటోకాల్స్ స్టాటిక్, డిఫాల్ట్, డైనమిక్. సో స్టాటిక్, డిఫాల్ట్ ఈరోజు చెప్పేసుకున్నాం. స్టాటిక్ అంటే ఏంటి? ఏవైతే రౌట్స్ మనం రీచ్ అవ్వాలో అవి మాన్యువల్‌గా రౌటింగ్ టేబుల్‌లో యాడ్ చేయడం. దాని యొక్క ఐపీ అడ్రెస్, సబ్‌నెట్ మాస్క్, గేట్‌వే ఇచ్చేయడం అంతే. గేట్‌వే ఇన్ ద సెన్స్ లైక్ నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అవ్వాలని అది. అది స్టాటిక్ రౌట్. డిఫాల్ట్ రౌట్ అంటే ఏంటి? అన్ని జీరోస్ ఇవ్వడం. ఏదైనా అన్నోన్ రౌట్ వస్తే డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతుంది. ఏదైతే గేట్‌వే ఇచ్చావో అక్కడికెళ్ళిపోతుంది. అక్కడి నుంచి రౌట్ ఉంటుంది. ఇక్కడ A.A.8 వచ్చింది కాబట్టి సో చూడండి ప్యాకెట్ ఫ్లో చేసుకుంటే ఇక్కడ A.A.8 వచ్చింది. ఈ ఎస్‌బీఐ రౌటర్‌లో ఏముంది? ఎస్‌బీఐ రౌటర్‌లో యూ డోంట్ హావ్ చూడండి ఎస్‌బీఐ రౌటర్‌లో డూ షో ఐపీ రౌట్. ఈ ఎస్‌బీఐ రౌటర్‌లో యూ డోంట్ హావ్ A.A.8 కాబట్టి ప్యాకెట్ ఎక్కడికెళ్ళిపోతుంది? 12.2 చూడండి 12.2కొచ్చేస్తే A.A.8 రౌట్ ఉంది కదా! షో ఐపీ రౌట్. సో 8.8.8 రౌట్ ఉంది. ఎలా యాడ్ అయింది? 23.3కి వెళ్ళాలి. 23.3 అంటే ఎవరు? గూగుల్. సో ఈ ప్యాకెట్ ఎక్కడికెళ్తుంది? గూగుల్‌కెళ్తుంది. మరి రివర్స్ వచ్చేటప్పుడు డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది? 1.1 అవుతుంది. సో మరి గూగుల్ రౌటర్‌లో 1.1 ఉండాలి గదా! సో యూ హావ్ టు గో ఆన్ గూగుల్. గూగుల్ అంటే ఎవరు? R3 రౌటర్. R3లోకెళ్ళి రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తే యాహ్! 1.0 నెట్వర్క్ ఉంది. అంటే ఆ డెస్టినేషన్ 1.1 అనేది 1.0 నెట్వర్క్‌లో పార్ట్ కాబట్టి ప్యాకెట్ ఎలా ఎగ్జిట్ అవుతుంది? 34.4 అంటే ఇట్లొస్తుంది. ఇట్లొస్తుంది. ఓకే. నేను ప్యాకెట్ అలా డిఫైన్ చేశా. ఎందుకు అట్లా వస్తుందంటే ఇప్పుడు చెప్తా. ఓకే. సో 34.4 ఇక్కడ వస్తుంది కదా! సో R4 రౌటర్ ఉంది కదా! R4 రౌటర్‌లో చూడండి. ఓకే. నౌ R4 రౌటర్‌లో చెక్ చేస్తే షో ఐపీ రౌట్ చెక్ చేస్తే R4 రౌటర్‌లో 1.0 నెట్వర్క్ ఉంది కదా! ఉంది. సో ఆ R4 రౌటర్‌లో ఎక్కడి నుంచి ఎక్కుతుంది? 14.1కి వెళ్తుంది. అంటే 14.1 అంటే ఈ రౌటర్‌కొస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. అంటే ప్యాకెట్ ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఎందుకన్నా నువ్వు ఇట్లా ఇయ్యొచ్చు కదా! ఇట్లా ఎందుకు ఇచ్చావు 34.4 అంటే ఎందుకు ఇచ్చానంటే నేను ఈ పాత్ బ్లాక్ చేస్తున్నా. అవునా? ఐ యామ్ బ్లాకింగ్ దిస్ పాత్. అంటే ఇది ఏదైతే ఉందో సెకండ్. ఓకే. ఇది ఏదైతే ఉందో ఇది నేను షట్ డౌన్ చేశా. అంటే ఇట్లా క్లాష్ చేశా. మరి ఇక్కడ ఇక్కడ ఉన్నాను కదా! మరి ఇట్లెళ్ళి ఈ పాత్ ఇచ్చాననుకో ఇది లింక్ డౌన్ అయింది కదా! ఎట్లా రీచ్ అవుతది? కాబట్టి ఈడ నేను 2 ఇక్కడ చూడండి గూగుల్ నుంచి ఈ 1.1 రీచ్ అవ్వడానికి మళ్ళీ 2 పాత్స్ ఉన్నాయి కదా! ఒకటి ఎయిర్‌టెల్, ఒకటి టాటా. కాబట్టి నేనేం చేశాను? టాటాని ప్రిఫర్ చేశా. స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేసి టాటాకి తక్కువ ఏడీ వాల్యూ ఇచ్చా ఇక్కడ. కాబట్టి పాత్ ఇక్కడ ప్రిఫర్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డిసడ్వాంటేజ్. స్టాటిక్ ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్‌లో కాన్ఫిగర్ చేస్తే ఇట్ విల్ బి డిసడ్వాంటేజ్. సర్వీస్ ప్రొవైడర్‌లో ఏంటి? ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి ఒక రౌటర్ ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ రౌట్స్ ఉంటాయి. అవన్నీ మనం రౌటింగ్ టేబుల్‌లో స్టాటికల్‌గా యాడ్ చేయలేం. అందుకే డైనమిక్ యూజ్ చేస్తాం. సో ఆ స్టాటిక్ యొక్క డిసడ్వాంటేజ్ చెప్పడానికే నేను సర్వీస్ ప్రొవైడర్‌లో కాన్ఫిగర్ చేయమన్నా. అంటే టుమారో చెప్పబోయే కాన్సెప్ట్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. అవి ఎందుకు అనంటే స్టాటిక్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే డైనమిక్‌కెళ్ళిపోతాం. సో స్టాటిక్‌లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవే. చూడండి ఇట్లా ఎళ్ళిపోతాం గదా! ఇట్లా ఎళ్ళిపోయినప్పుడు నేను ఇది షట్ డౌన్ చేసినప్పుడు వెరిఫికేషన్‌కి మళ్ళీ ప్యాకెట్ ఇలాగే వచ్చిందనుకో అసలు ఇక్కడికి రాదు లింక్ డౌన్ అయింది కాబట్టి. అందుకే ఈ పాత్‌కి నేను ప్రిఫర్ చేశా. సో అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉంటది ప్యాకెట్ ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అనేది. గైస్ ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్. ఎవరికైనా అర్థం కాలేదా? నేనేమన్నా సోషల్ సబ్జెక్ట్ చెప్పినట్టు ఉందా? హలో? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే. జస్ట్ లెట్ మీ నో హౌ మెనీ పీపుల్ అండర్‌స్టూడ్. రైజ్ యువర్ హ్యాండ్స్. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ అండర్‌స్టూడ్ క్లియర్‌లీ? ఓకే. సో గైస్ ఈ ల్యాబ్ గాన చేసే సక్సెస్‌ఫుల్‌గా మినిమమ్ ఒక 3 ఇయర్స్ క్యాండిడేట్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! వాళ్ళు చేసే పని ఇవే. ఓకే. 2, 3 ఇయర్స్ మినిమమ్.
సో ఇది చేస్తే మీకు ఒక గుడ్ నాలెడ్జ్ వస్తుంది. ఇది త్వరగా కంప్లీట్ చేయండి ల్యాబ్. ఏమైనా స్టక్ అయితే మా టీమ్‌ని కోఆర్డినేట్ అవ్వండి. వినయ్, వరుణ్ ఆర్ వినయ్ అండ్ రాజేష్. రాజేష్ వీల్ ఇస్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్. యూ కెన్ ఆస్క్ దెమ్. ఈ ల్యాబ్ అంతా కంగారు పడకండి. ఈ ల్యాబ్ అంతా పీపీటీలో ఉంది. ఓకే. ఈ పీపీటీలో ఉంది ఆల్రెడీ. ఓకే. ఇక్కడ ఉంది కదా పీపీటీ. ఈ పీపీటీలో ఆల్రెడీ అంతా ఉంది. ఓకే. మీరు చేసేసుకోవచ్చు. ఈ పీపీటీలో ఆల్రెడీ అంతా ఉంది. ఓకే. ఇక్కడ నీట్‌గా ఉంది. సో ఇక్కడ చూడండి నీట్‌గా నోట్ ఫ్రమ్ ఐఎస్‌పీ టువర్డ్స్ గూగుల్ ఇట్స్ ఎన్ ఇంటర్నెట్ కనెక్షన్. దే యూజ్ బీజీపీ ప్రోటోకాల్ ఇన్ రియల్ టైమ్. ఇది నా ఓన్‌గా క్రియేట్ చేసింది ఇది. సో రియల్ టైమ్‌లో బీజీపీ యూజ్ చేస్తారు. మనం ప్రాక్టీస్ కోసం స్టాటిక్ యూజ్ చేస్తామని చెప్తున్నాను. ఓకేనా? అది. సో ఇది అన్నమాట ల్యాబ్. ఎనీవన్ నీడ్ దిస్ స్క్రీన్ షాట్? ఐ విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఈరోజు ఏం చేసాం? క్లబ్ చేసాం. నిన్నటి ల్యాబ్, ఈరోజు ల్యాబ్ 2 తీసుకొని ఏం చేసాం? క్లబ్ చేసేసాం. సో దిస్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. యెస్టర్‌డే చేసింది డీఎస్‌సీపీ రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పాము. ఈరోజు యాక్చువల్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ చేసాం మనం. ఓకేనా? యాహ్! సో ప్లీజ్ కంప్లీట్ దిస్ ల్యాబ్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్. ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. అర్థం కాకపోతే అడగాలి. అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా! అది ట్రూ. అడగాలి మీరు. అడిగి నేను రెస్పాండ్ అవ్వకపోతే అది నా ప్రాబ్లమ్. అడగకుండా మీరు సైలెంట్‌గా ఉంటే అది మీ ప్రాబ్లమ్. సో, ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్. ఒకే రోజు ఫస్ట్ డే ఎవరికీ ఏమీ అర్థం కాదు. అట్‌లీస్ట్ కొంచెమన్నా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నారంటే యూ ఆర్ గుడ్. ఓకేనా? సో, ట్రై టు అండర్‌స్టాండ్. ప్లీజ్ ఆస్క్ us. ఓకే. డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వెషన్స్. ఓకేనా? యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఎనీ క్వెషన్స్? సార్ స్టాటిక్ రౌటింగ్ లో హాప్ బై హాప్ కనెక్ట్ చేసుకుంటా వెళ్ళాం కదా, అవును. అలా మాక్సిమం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంటే ఎక్కువ ఉండవు కదా సార్? మాక్సిమం ఎన్ని కనెక్ట్ యాహ్! చేసుకుంటాం? సో, రియల్ టైమ్‌లో ఇప్పుడు 1000 రౌటర్స్ ఉన్నాయనుకో బ్రదర్. పాసిబుల్ అవుతదా? హాప్ బై హాప్ అన్నీ కదా! అందుకే డైనమిక్ యూజ్ చేస్తాం. దాని కాన్సెప్ట్ టుమారో వస్తుంది మీకు. ఓకే. సో, వి కాన్ఫిగర్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. సో, జనరల్‌గా ఇది స్టాటిక్ డేటా సెంటర్‌లో వాడతారండి. డేటా సెంటర్‌లో సర్వర్స్ ఉంటాయి కదా! యెస్ ఆర్ నో? అవునా కదా? సో, Yes. సర్వర్‌కి ఐపీ ఉంటుంది కదా! అక్కడ కాన్ఫిగర్ చేస్తారు. డేటా సెంటర్స్‌లో యూజ్ చేస్తారు స్టాటిక్ రౌట్. ఓకే. యాహ్! సో, స్టాటిక్ రౌట్ సింటాక్స్ వస్తే తెలిస్తే చాలు మీకు. దాని యూసేజ్ తెలిస్తే చాలు. దాని డిసడ్వాంటేజ్ తెలిస్తే చాలు. డిసడ్వాంటేజ్ ఏంటి? వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ యువర్ నెట్వర్క్ రైట్? యువర్ రౌటర్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్ అండ్ యువర్ నెట్వర్క్ సైజ్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్. సో, ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటంటే యూ కెనాట్ కాన్ఫిగర్ స్టాటిక్ రౌట్. సో, స్కేలబుల్ అవ్వదన్నమాట. వెన్ యూ ఇంక్రీజ్ యువర్ నెట్వర్క్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కాన్ఫిగర్ స్టాటిక్. వి యూజ్ ఓఎస్పీఎఫ్ ఆర్ బీజీపీ, ఐఎస్ఐఎస్ యూజ్ చేస్తాం రియల్ టైమ్‌లో. ఓకేనా? యాహ్! ఒక్కొక్క రౌటింగ్ ప్రోటోకాల్‌కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంది. ఈరోజు మనం 2 రౌటింగ్ ప్రోటోకాల్స్ కంప్లీట్ చేసాం. ఏంటేంటవి? డిఫాల్ట్ రౌటింగ్, స్టాటిక్ రౌటింగ్. ఓకే. అది. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో ఈ బ్లూ కలర్‌లో కనిపించింది కంప్లీట్ చేయండి. ఆ తర్వాత ఇది చేయండి. బాగా ప్రాక్టీస్ అవుతది మీకు. ఓకేనా? ఓకేనా? Yes, sir. యాహ్! ఓకే. సో, ఈ ల్యాబ్ నేను ఇట్లే టర్న్ ఆన్‌లో పెట్టుంటా. సో, మీకు ఎవరికైనా ల్యాబ్ చేస్తే వెంటనే చేసేయండి. ఐ విల్ యూ నో మీకు హెల్ప్ చేస్తాను నేను. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ గైస్.